आचार्यमावाहयामि स्थापयामि पूजयामि कृष्णमाचार्यमावाहयामि स्थापयामि పూజయామి అందరిలోనూ నిన్నే చూస్తూ అంతర్యామిగా దర్శిస్తాం అందరి ద్వారా నిన్నే వింటూ ప్రణవంగా మేం భావిస్తాం జీవుల సేవను గావిస్తూ నిపద సేవను ఆశిస్తాం నీవే నేనని దర్శిస్తూ జీవిస్తూ మేం తరిస్తాం ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. శుభోదయం, నమస్కారం అందరికీ. ఈరోజు ముఖ్యమైన తరగతి మనకి ఏంటి అంటే డైట్ అండ్ రెజిమెన్. ఇది మనకు హనుమాన్ గారు ఆజ్ఞలో ఇచ్చారు. ఇట్లా ఉండాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఇట్లా ఉండాలి అని మనకు డైట్ అండ్ రెజిమెన్ ఆజ్ఞలో కూడా ఇచ్చారు. అయితే దాన్ని ఆజ్ఞ మనకు హోమియోపతిలో ఎంతసేపున వ్యాధిని పరిపూర్ణంగా తగ్గించే విధానం హోమియోపతిలో ఉంటది. మూలాలతో, మ్యాజం పరంగా. అది మనకు హనుమాన్ గారు ఇచ్చిన మన యొక్క అదృష్టం. ఆయన ఇచ్చిన వరం. ఎమర్జెన్సీ కేసెస్‌లో పాథలాజికల్ లెవెల్‌లో డిసీజ్ ఉన్నప్పుడు మనము ఇక ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఒక మంచి మిత్రునిలాగా ఆ నిమిషంలో మీకు ప్రాణాల్ని కాపాడడానికి ఉపయోగపడేది అలోపతి. ఏది తప్పు కాదండి శాస్త్రం. శాస్త్రం అన్నీ కూడా భగవంతుడు ఇచ్చినవి గుర్తుంచుకోండి. కాకపోతే దాని యొక్క సైన్స్ అండ్ స్కోప్ అండ్ లిమిటేషన్స్ ఎరిగి దాన్ని వాడుకోవాలి. ఇప్పుడు అట్లా అన్నమాట. అంత ఎమర్జెన్సీ కేసెస్‌లో ఆ నిమిషానికి తాత్కాలిక ఉపశమనాన్ని కోరుకునేటప్పుడు మాత్రం ఇది వాడుకోవచ్చు. మరి వ్యాధి రాకుండా ఎట్లా కాపాడుకోవాలి అంటే స్వస్థ వృత్తం. అది మనకు ఈకే గారు ఇచ్చింది. వాళ్ళ పూర్వీకుల నుంచి రావడం అది మన యొక్క అదృష్టం. మన స్వస్థ వృత్తాన్ని పాటిస్తే ఎట్లా దినచర్య ఉండాలి, ఎట్లా ఉండాలని మనకు మన సుందర్‌రాజు గారు గూడా వాళ్ళకెన్నో క్యాంప్స్ నిర్వహిస్తుంటారు. మీకెవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అది ఉచితంగానే ఉంటది. అది పాల్గొనొచ్చు. దానికి లింక్ కూడా ఆయన ఇస్తారు. అది గూడా మీరు పాల్గొనొచ్చు. అందులో మనకి స్వస్థ వృత్తంలో దినచర్య ఎట్లా ఉంటే మీ ఆరోగ్యం ఎప్పటికీ ఇట్లాగే ఉంటారు. అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే కొన్ని సంవత్సరాల తర్వాత గూడా ఇప్పుడు ఎట్లా ఆరోగ్యంగా ఉందో అంత ఆరోగ్యంగానే ఉండగలుగుతారు. అది మనకు ఆయుర్వేదం ఇచ్చే వరం. అందుకని అటువంటి స్వస్థ వృత్తాన్ని మనం ఆయుర్వేదం ద్వారా నేర్చుకోవచ్చు. అయిన తర్వాత మరి ఇప్పుడు ఎండాకాలం ఉంది. ఎండాకాలంలో ఏం తినాలి? ఏం తినొద్దు? అని మనకు లేకపోతే ఎట్లా ఉండాలి? ఏ విధంగా జీవిస్తే మనకు ఈ ఎండ ద్వారా మనము ఎండ బారి పడకుండా సంతోషంగా ఉండగలుగుతామని చెప్పేది శాస్త్రాన్ని మనకి డాక్టర్ సుందర్‌రాజు గారు మనకు అందిస్తారు. వారికి ఆహ్వానం, కృతజ్ఞతలు. డాక్టర్ సుందర్‌రాజు గారు, వెల్కమ్ సార్. నమస్తే అండి. సార్ నమస్తే సార్. శుభోదయం. ఆ! నేను శుభోదయం అండి. ఈ స్లైడ్ షేర్ చేస్తాను. నాకు కో-హోస్ట్‌లా ఏమైనా చేస్తారా అండి? ఆ! ఎగ్జాక్ట్‌లీ. నమస్కారం సార్. నమస్తే అండి. హిందూ సాంప్రదాయంలో ఎలాగున్నారు మనుషులు అన్నది మిమ్మల్ని చూసి ఫస్ట్ ఇంప్రెషన్ తెలుస్తుంది సార్.
నేను నా మాట క్లియర్‌గా ఉందా అండి? ఓకే. క్లియర్ సార్. నేను జస్ట్ పీపీటీ షేర్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఒక్క నిమిషం. ఇంకా వస్తే కోర్స్ చేస్తారు లాస్ట్లోనా. ఆ! సో, ఈ స్లైడ్ కనిపిస్తోందా అండి? ఇక్కడ సార్ చంద్రమోహన్ గారు కనిపిస్తుంది. స్లైడ్ కనిపిస్తుంది. సో, ఎండాకాలం వచ్చేసింది. సో, ఇది గ్రీష్మ ఋతువు అని అనుకున్నాము. బట్ యాక్చువల్లీ ఉగాది నుండి 2 నెలలు వసంత ఋతువు ఇది. సో, మార్చ్‌లో ఉగాది స్టార్ట్ అయినప్పటి నుండి మళ్ళీ ఏప్రిల్ అంతా మే సగం వరకు కూడా వసంత ఋతువే ఉంటుంది. మే సగం నుండి గ్రీష్మ ఋతువు మొదలవుతుందనమాట. సో, ఇప్పుడు మనం ఉన్నది వసంత ఋతువు. ఈ వసంత ఋతువులో మనం ఎట్లా ఉండాలి? ఏం చేయాలి? ఇదంతా కూడా మనం డీటెయిల్‌గా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. అయితే ఒక ఇంపార్టెంట్ అనౌన్స్‌మెంట్ ఒకటి చేయాల్సుండింది. మీలో విశాఖపట్నం నుండి అటెండ్ అవుతున్న వాళ్ళు ఎవరైనా సరే 5 రోజుల పాటు 1 తారీఖు నుండి ఏప్రిల్ 1 తారీఖు నుండి ఏప్రిల్ 5 తారీఖు వరకు సింహాచలంలోని గోశాలలో శబల భోజన పండుగలు, శబల జీవనోత్సవం జరిగింది. ఎవరైనా మీరు అటెండ్ అయ్యారా? అక్కడికి వెళ్లారా? చూసారా? ఏం జరిగిందో? విశాఖపట్నం నుండి వాళ్ళు ఎవరైనా ఉంటే గనక మీ చాట్ విండోలో టైప్ చేసి చెప్పొచ్చు. లేదు అంటే మైక్ ఆన్ చేసైనా చెప్పొచ్చు. ఈ శబల భోజన పండుగలు చాలా అద్భుతంగా జరిగినాయి. అండ్ ఎంత బాగా జరిగినాయంటే ఒక కన్నుల పండుగగా ఒక జీవన విధానాన్ని మన ప్రాచీన భారతీయ జీవన విధానాన్ని వాళ్ళు కళ్ళకి కట్టినట్టుగా చూపిచ్చారు. శ్రీకాంత్ గారు అటెండ్ అయ్యారని చెప్తున్నారు. సో, ఈ సుమారు 100కి పైగా భారతీయ విత్తనాలు, ఈ విత్తనాలు అంతరించిపోతున్నాయి అనుకుంటే చక్కగా ఎంతోమంది సీడ్ బ్యాంక్స్‌ని తయారు చేసి, ఆ విత్తనాల్ని రైతులకిచ్చి, ఆ రైతుల చేత పండించి, అలా అమృత తుల్యమైనటువంటి ఆహారాన్ని రైతులు ఏదైతే ఎరువులు, పురుగు మందులు వేయకుండా అమృత తుల్యమైనటువంటి ఆహారాన్ని పండిస్తున్నారో, ఆ ఆహారాన్ని వండి పెట్టారు. ఇంకా మూడో రోజు, నాలుగో రోజు, ఐదో రోజైతే వేలకు వేలు వచ్చేసారనమాట. మూడో రోజు ఒక 10,000 మంది, నాలుగో రోజు ఒక 15,000 మంది, ఐదో రోజు ఒక 18,000 మంది వస్తే, వాళ్ళందరికీ ఉచితంగా భోజనాలు పెట్టడం జరిగిందనమాట. చాలా అద్భుతంగా కార్యక్రమం విజయరామ్ గారి ఆధ్వర్యంలో జరిగింది. అండ్ ఎవరైతే ఈ రైతులు పండిస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఇక్కడ పరిచయం చేయడం జరిగిందనమాట. పరిచయం చేస్తే, ఆ పరిచయం చేసినప్పుడు ఆ రైతులు ఆహ్, మా వాళ్ళ 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 కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ పండిస్తున్నారు? ఏం పండిస్తున్నారు? వాళ్ళందరి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది. రైతుల డేటాబేస్ తయారు చేయడం జరిగింది. ఇది కాకుండా కేవలం పంటలే కాకుండా కుమ్మరి వాళ్ళు, మేదరి వాళ్ళు, బుట్టలల్లేవాళ్ళు, మంచాలల్లేవాళ్ళు, బట్టలు నేసేవాళ్ళు, దూది నుండి నూలు వడకడం, దాని నుండి బట్టలు నేయడం, దానికి నేచురల్ కలర్స్‌ని అద్దడం, ఇవన్నీ ప్రాక్టికల్‌గా ఈవెన్ చాలా మంది పిల్లలకి తెలీదు. ఆహ్, వెన్నని ఎలా చిలుకుతారో, అక్కడ కృష్ణుడి విగ్రహం పెట్టి అక్కడ వెన్న చిలకడం గూడా అందరి చేత వెన్న చిలికించారు వచ్చిన వాళ్ళందరి చేత. పిల్లలందరూ కుండలు తయారు చేశారు. చిన్న చిన్న ప్రమిదలు తయారు చేశారు. అలాగే ఈ ఫోటోలో చూపిస్తున్నారు కదా! ఒకతను చేత్తో పట్టుకున్నాడు. ఈ వరిని, కంకుల్ని చక్కగా తోరణాల్లాగా తయారు చేయడం, ఇంటికి ముందు కట్టుకుంటే పక్షులొచ్చి తినేలాగా, ఇట్లా మన జీవన విధానాన్ని ఎంతో చక్కగా అక్కడ ప్రతిబింబజేస్తూ వచ్చిన వాళ్ళందరికీ ఉచితంగా చాలా రుచికరమైనటువంటి, ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని పెట్టడమే గాకుండా,
అక్కడ వచ్చినటువంటి అందరూ ప్రెగ్నెంట్ లేడీస్‌కి వాళ్ళందరికీ శ్రీమంతాలు చేశారు అక్కడ. ప్రెగ్నెంట్ లేడీస్ అందరూ ఎంతమంది వస్తే అంతమందికి కూర్చోబెట్టి శ్రీమంతం చేసి, వాళ్ళకి కులాకార్ రైసు, దేశీ ఆవు నెయ్యి, నువ్వుల నూనె, ఇంకా బెల్లము ఇవన్నీ కూడా వాళ్ళకి ఇచ్చారు. ఇవ్వడమే కాకుండా ప్రతి నెల 5వ తారీఖు నాడు విశాఖపట్నంలో ఒక 100 మంది గర్భిణీలకు స్త్రీలకు ఆ నెలకు సరిపడా కులాకార్ రైసు అండ్ బెల్లము, ఆవు నెయ్యి, నువ్వుల నూనె ఇస్తామని ఉచితంగా అక్కడ ఆ రోజున తీర్మానించడం జరిగింది. వచ్చే నెల 5వ తారీఖు నుండి ఇది జరుగుతుందనమాట. సో, ఇట్లా ఎన్నో రకాల అద్భుతమైనటువంటి తీర్మానాలు తీసుకోవడం జరిగింది. ఎంతోమంది రైతులొచ్చారు. అందరితో మాట్లాడడం జరిగింది. సో, ఇది ఎందుకు ఈ రోజున చాలా ముఖ్యమైనటువంటి విషయం అంటే, ఈ రోజున మన కిచెన్‌లో 4 తెల్ల విషాలు మనకు తెలియకుండానే 4 తెల్ల విషాలుంటున్నాయి. తెల్ల బియ్యము, తెల్లగా ఉండేటువంటి మైదా, తెల్ల పంచదార, తెల్లటి ఉప్పు. ఈ 4 తెల్ల విషయాలతో మనుషులు ఎన్నో రకాల జబ్బులు కొని తెచ్చుకుంటున్నారు. ఒకప్పుడు ఆయుర్వేదంలో అన్నము అనేది, బియ్యం అనేది నిత్య ప్రయంజిత ద్రవ్యాల్లో ఒకటిగా ఉండింది. అంటే ప్రతిరోజు మనము ఈ బియ్యంని తినాలి అని ఆయుర్వేదంలో చెప్పారు. అలాంటిది ఈ రోజున అదే బియ్యాన్ని విలన్‌గా చెప్తున్నారు. ఆ బియ్యం తింటే షుగర్ పెరుగుతుంది. బియ్యం తింటే ఒబెసిటీ వస్తుంది. బియ్యం తింటే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. బియ్యం మానేయండి అని చెప్తున్నారు. ఎందుకు మానేయండి అని చెప్తున్నారంటే, ఈ రోజున మనకు దొరుకుతున్నటువంటి మార్కెట్‌లో దొరుకుతున్నటువంటి బియ్యం సోనా మసూరి, సాంబా మసూరి, బీపీటీ, ఆర్‌జేఎల్ ఇవన్నీ కూడా ల్యాబ్‌లో తయారైనటువంటి బియ్యం వెరైటీస్ తయారు చేస్తున్నారు. అలా ల్యాబ్‌లో తయారు చేసినటువంటి బియ్యంని మనం తింటే ఆహ్, అట్లా తిన్నటువంటి బియ్యము దాంతో ఎన్నో రకాల సమస్యలొస్తున్నాయి. ఎన్నో రకాల జబ్బులొస్తున్నాయి. అది కొంచెం ఎక్కువ తింటా కూడా ఎంత తిన్నా కూడా మళ్ళీ మళ్ళీ ఆకలేస్తోంది. మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. డాక్టర్‌లేమో 2 గంటలకొకసారి తినమని చెప్తున్నారు. అది మంచిది కాదు. ఇదివరకు షుగర్ పేషెంట్‌లకి 2 గంటలకొకసారి తినమని చెప్తున్నారు ఏదైతే ఉందో అది మంచిది కాదు. దానివలన ఇంకా చాలా సమస్యలు పెరిగినాయని మళ్ళా సైంటిస్ట్‌లందరూ రిసర్చ్ చేసి ప్రూవ్ చేశారనమాట. ఇప్పుడేదైతే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని చెప్పి 2 పూటలే తింటున్నారో అది కరెక్టు. ఇట్లా 2 గంటలకొకసారి తినకూడదంటున్నారు. కానీ ఆ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ లాగా 2 పూటలే తింటుంటే షుగర్ వాళ్ళకి విపరీతంగా ఆకలేస్తుంది. ఎందుకు అంటే ఈ రైస్ సడెన్‌గా ఒక్కసారి బాడీలో షుగర్‌ని స్పైక్ చేస్తుంది. గ్లైసెమిక్ ఇండెక్స్‌ని పెంచుతుంది. మళ్ళీ ఆ తర్వాత వెంటనే ఆకలేస్తోంది. అలా గాకుండా నవర రైస్ అనున్నది నవర బియ్యము అది గనక తింటే షుగర్ లెవెల్స్ బ్రహ్మాండంగా కంట్రోల్‌లోకొస్తున్నాయి. ఎంత మాత్రము ఆహ్, యూ నో షుగర్‌కి మందులు వాడాల్సిన అవసరం లేకుండా మందులాగా మెడిసిన్‌లాగా పనిచేస్తుంది. ఈ 4 తెల్ల విషయాల గురించి చెప్పడం కోసం ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమం 5 రోజుల పండగ చేయడమే కాకుండా దీన్ని విశాఖపట్నంలో 365 రోజులు చేయాలి అని తీర్మానం చేయడం జరిగిందనమాట. దానికి ఎవరన్నా ఒక 5 ఎకరాలు హైవే రోడ్డు పక్కన ఉన్న దాన్ని లీజుకిస్తే మేము ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు చేస్తాం. ఎప్పుడొచ్చినా కూడా ఉచితంగా భోజనాలు పెడతాం. ఎప్పుడొచ్చినా కూడా ఈ వృత్తి విద్యలన్నీ కూడా అక్కడ ప్రదర్శనలుంటాయి. కొనుక్కోవడానికి స్టాల్స్ ఉంటాయి. అందరు రైతుల యొక్క స్టాల్స్ ఉంటాయి. ఏ రైతైనా సరే పండించుకొని అక్కడొచ్చి ఉచితంగా స్టాల్ పెట్టుకొని అమ్ముకోవచ్చు. ఏ ఏ ఎవరైనా ఆరోగ్యానికి కాపాడుకోవాల్సిన వాళ్ళు అక్కడొచ్చి చక్కగా కావాల్సిన వస్తువులన్నీ కొనుక్కొని వెళ్ళొచ్చు. అది నెయ్యి గావచ్చు, నువ్వుల నూనె కావచ్చు. అక్కడ ఎద్దు గానుగ పెట్టి, ఎద్దు గానుగతో చక్కగా నూనె ఆడించడం చూపిచ్చారనమాట. కంటిన్యూయస్‌గా ఎద్దు గానుగ. చాలామంది పిల్లలకి ఆశ్చర్యంగా పిల్లలు కొంతమంది నాకొచ్చి, "ఈ ఎద్దు అలా కంటిన్యూయస్‌గా ఎలా తిరుగుతోంది? దానికి ఈ డైరెక్షన్‌లోనే తిరగాలని ఎలా తెలుస్తుంది? దానికెందుకు కళ్ళకి గుడ్డ కట్టారు?" ఇలా ప్రశ్నలు అడుగుతున్నారనమాట. వాళ్ళకి మొట్టమొదటిసారి ఇలా ఎద్దు ఇలాగ గానుగ వస్తుంది. అందులోంచి నూనె తీస్తారు. లేదా కవ్వంతో చిలికి ఇలా వెన్నొస్తుంది. ఇవన్నీ ఫస్ట్ టైమ్ లైఫ్‌లో చూస్తున్న పిల్లలు ఎంతోమంది ఉన్నారనమాట. అండ్ ఇన్ని రకాల ఆవులుంటాయి. మొత్తం అన్ని ఆవుల ప్రదర్శన పెట్టారనమాట అక్కడ. ఒక గోశాల ఆయన విజయనగరంలో నుంచి వచ్చినటువంటి గోశాల ఆయన ప్రతిరోజు 300 లీటర్లు పాలిచ్చారు అక్కడ వారికి. అలాగే ప్రతిరోజు 100 కిలోల నెయ్యి ఇచ్చారనమాట ఈ కార్యక్రమానికి. అలా ఎంతోమంది రైతులు బియ్యం ఇచ్చారు, కూరగాయలిచ్చారు. ఇలా అన్నీ ఇవ్వడం వలన వాళ్ళందరూ కూడా చాలా సులువుగా, అతి సులువుగా 5 రోజుల పాటు వేల మందికి భోజనాలు సుమారుగా ఒక 60, 70 వేల మంది భోంచేసుంటారు ఈ 5 రోజుల్లోని. ఇంతమందిని దాన్ని కంట్రోల్ చేయడము. ఒకేసారి 15,000 మందొస్తే వాళ్ళకి భోజనాలు ఎట్లా పెట్టాలి? ఎంతో చక్కటి ప్లానింగ్ తోటి అండ్ సింహాద్రప్పన్న దయ వల్ల
అక్కడే గోశాలలో జరుగుతుండడం వల్ల ఎంతో చక్కగా కార్యక్రమం జరగడం జరిగింది. సో, ఇక్కడ ఎక్కువగా డిస్కస్ చేసుకున్న విషయాలు 2, 3 చెప్పి ఆ తర్వాత మీకు ఈ గ్రీష్మ ఋతు చర్య గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను. సో, తెల్ల బియ్యంలో బేసిక్‌గా ఏమవుతుంది అంటే, ఈ బ్రాన్ అనేది, ఈ బ్రాన్ అనేది ఏదైతే ఉందో అది మనం తీసేస్తున్నాము. దాంతో పాటు జెర్మ్ అంటే మొలకెత్తేది. మొలక అంటాం గదా! ఆ బియ్యంలో మొలక అనేది ఉంటుంది. అదే ప్రాణం అన్నమాట. ఆ జెర్మ్‌ని కూడా మనం తీసేస్తున్నాం. తీసేసి కేవలం స్టార్చ్‌ని మాత్రమే మిగులుస్తున్నాం. అది తప్ప ఇంకేం ఉండట్లే. ఈ స్టార్చ్ మాత్రమే ఉండడం వల్ల ఇలా తినగానే అలా అరిగిపోయి వెంటనే షుగర్ స్పైక్ అవుతుందన్నమాట. అదే మనము రెగ్యులర్ దేశీ విత్తనాలు బియ్యం తీసుకుంటే గనక లేయర్‌లోని ఫైబర్ ఉంటుంది. పైన తీసేసినా కూడా లోపలంతా ఫైబర్ ఉంటుంది. ఇన్‌స్టంట్‌గా షుగర్ స్పైక్ అవ్వదన్నమాట. దానివల్ల మనకి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయన్నమాట. తెల్ల బియ్యం తినడం వల్ల ఇన్‌స్టంట్‌గా షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. టైప్ 2 డయాబెటిస్ వస్తుంది. క్యాలరీస్ ఎక్కువుంటాయి. గుండె జబ్బులు, స్ట్రోకు, మలబద్ధకము, జీర్ణ సమస్యలు ఎన్నో రకాల సమస్యలొస్తున్నాయి. అంటే చాలా ఎక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండడం వల్ల కార్బోహైడ్రేట్స్ ఇన్‌స్టంట్‌గా చ షుగర్‌గా మారడం వల్ల అలాగే ఏమవుతుందంటే మెటబాలిక్ సిండ్రోమ్ అనేది బాడీలో పెరుగుతుందనమాట. తెల్ల బియ్యం ఎక్కువ తీసుకుంటే గుండె జబ్బులు, స్ట్రోకు, డయాబెటిస్ ఇలాంటివన్నీ వస్తాయి. ఫైబర్ అసలు లేకపోవడం వల్ల జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. మలబద్ధకం ఎక్కుతుంది. అండ్ కడుపు నిండిన భావన ఉండదు. ఫైబర్ ఉంటే ఏమవుతుందంటే తిన్న తర్వాత ఆ తృప్తి కలుగుతుందనమాట. ఆహారానికి ఉత్తమమైనటువంటి లక్షణం ఆయుర్వేదంలో ఏం చెప్తారంటే తృప్తి కలగాలి. ఈ తృప్తి ఈ ఫైబర్‌లో ఈ తెల్ల బియ్యం తీసుకోవడం వల్ల దొరకదనమాట మనకి. దానివల్ల మళ్ళీ తినాలనిపిస్తుంది. దీనివల్ల ఒబెసిటీ పెరుగుతుంది. అండ్ ముఖ్యమైనటువంటి పోషక పదార్థాలుండవు. తెల్ల బియ్యంలో ఏంటంటే కేవలం స్టార్చ్ ఉంటుంది. మామూలుగా ఆహారంలో ఉండేటువంటి ఆహార ఫైబర్ గాని, మెగ్నీషియం గాని, పొటాషియం గాని, ప్రోటీన్ గాని ఇవేమి ఉండవనమాట. దీనివల్ల మనం ఎక్కువగా స్టార్చ్ మాత్రమే తీసుకుంటున్నాము. దీనివల్ల ఎక్కువ ఇబ్బందులొస్తున్నాయన్నమాట. ఇప్పుడు మనం చూస్తే గనక ఎక్కువగా బిర్యానీ, కోక్ అంతా కార్బోహైడ్రేట్స్ తీసుకుంటున్నాం. ఎక్కడ ఫైబర్ లేదు. అవసరమైన ఇంగ్రీడియెంట్స్ లేవు. అంతా కూడా రైస్. ఆ రైస్ కూడా ఎక్కువగా ఫ్రై చేసిన ఫార్మ్‌లో తీసుకోవడము. అండ్ దాంతో పాటు ఈ చిల్డ్ కోక్స్ ఇలాంటివి తీసుకోవడము. దీనివల్ల ఇంకా గ్లైసెమిక్ ఇండెక్స్ పెరిగిపోతుందనమాట. జనరల్‌గా బియ్యం అనేది ఏంటి అంటే ఒక డెలివరీ వాహనం. బియ్యంతో పాటు దాల్ చావల్ అంటారు కదా! దాల్ చావల్ అంటే ఆ చావల్‌తో పాటు దాల్ తీసుకోవాలి. దాల్ తీసుకుంటే అందులో ప్రోటీన్ వస్తుంది. దాంతో పాటు సబ్జీ. సబ్జీ అనేది ఎక్కువగా ఉండాలి. బియ్యం అనేది తక్కువగా ఉండాలన్నమాట. ఒక ప్లేట్‌ని 4 భాగాలుగా విభజిస్తే అందులో ఒక్క భాగం బియ్యం ఉంటే సరిపోతుంది. 2 భాగాలు కూరొండి, ఒక భాగము పప్పు, ఇంకా మజ్జిగ, చారు, సాంబార్ ఇలాంటివుంటే సరిపోతుంది. ఇప్పుడేమవుతుందంటే ప్లేట్‌లో మేజర్ భాగం బియ్యం ఉంటుంది. అండ్ కొంచెం కూర అలా ఉంటుందనమాట. ఎందుకు అంటే అంత తింటే గాని ఎనర్జీ లెవెల్స్ మెయింటైన్ చేయలేకపోతున్నాం. అదే మనము కొంత తిన్నా కూడా మనకి ఇబ్బంది లేకుండా ఉండేటువంటిది, ఎక్కువ సేపు ఆకలి వేయకుండా ఉండేది, ఎక్కువ శక్తినిచ్చేది, ఎక్కువ పోషకాలిచ్చేటువంటి బియ్యం కావాలంటే మన భారతీయ విత్తనాలు తీసుకోవాలి. మన ఇండియన్ సీడ్స్‌ని గనక మనము ప్రమోట్ చేసుకోగలిగితే, దాంతో వండినటువంటి రైస్‌ని మనం తీసుకోగలిగితే, ఇది చాలా పోషక విలువలు కలిగి ఉంటుంది. ఉదాహరణకి చిట్టి ముత్యాలు. దీన్ని చూసే ఉంటారు మీరు. ఇంతకుముందు వినుంటారు చిట్టి ముత్యాల గురించి. చిన్నగా ఉంటుంది. సైజ్ చాలా చిన్న గింజ ఉంటుంది. మంచి వాసన ఉంటుంది. దాంతో వండితే బిర్యానీ వాసన వస్తుందనమాట. పులిహోర, బిర్యానీ, ప్రసాదం ఇవన్నీ చేసుకుంటారు. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే దీంట్లో లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. హై ఫైబర్ ఉంటుంది. రుచిగా ఉంటుంది. మంచి సువాసనలుంటుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా ఈ చిట్టి ముత్యాల రైస్ ఏంటంటే షుగర్ వాళ్ళకి చాలా మంచిదనమాట. షుగర్ పేషెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు తీసుకుంటే షుగర్ లెవెల్స్ స్పైక్ అవ్వవు. ఎక్కువ సేపు ఆకలి వేయకుండా ఉంటుంది. చాలా రుచిగా ఉంటుంది. అలాగే మాపిళ్ళై సాంబా బియ్యం. దీన్ని బ్రైడ్ గ్రూమ్ రైస్ అంటారు. ఎవరికైతే పిల్లలు పుట్టరో వాళ్ళకి రెగ్యులర్‌గా 6 నెలల పాటు ఈ బియ్యం వండి పెడితే చాలా ఈజీగా వాళ్ళకి ఇన్‌ఫర్టిలిటీ పోయి పిల్లలు పుట్టే అవకాశం ఉంది. కొత్తగా వచ్చినటువంటి పెళ్ళైనటువంటి అల్లుడికి పెడతారు. అది మాపిళ్ళై అంటే ఆహ్, మా అల్లుడు అని అర్థం అన్నమాట తమిళ్‌లోని. ఇది జీర్ణశక్తి, రక్త ప్రసరణ, శారీరక శక్తిని పెంచుతుంది. కండపుష్టి, ధాతుపుష్టి, వీర్యపుష్టి కలుగుతుంది. ఇన్‌ఫర్టిలిటీకి తగ్గిస్తుంది. రోగ నిరోధక శక్తిని కూడా తగ్గిస్తుందనమాట. అలాగే కాలాబట్టి బియ్యం.
కాలబట్టి బియ్యం నల్లగా ఉంటుంది. ఈ బియ్యం వెరైటీస్ అన్నీ కూడా అక్కడ చూపించడం జరిగిందనమాట. వండిచ్చడం జరిగింది. దీంతో చక్కగా ప్రసాదం వండారు. స్వీట్ వండారు. అద్భుతంగా ఉంటుందనమాట. ఫైబర్ ఎక్కువుంటుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువుంటాయి. ఏజింగ్ ప్రాసెస్‌ని స్లో డౌన్ చేస్తుంది. గుండెకి చాలా మంచిది. మధుమేహాన్ని నియంత్రించడంలో అద్భుతంగా పనిచేస్తుందనమాట. షుగర్‌ని తగ్గిస్తుంది. బరువు తగ్గాలనుకునే వాళ్ళకి చాలా మంచిదనమాట. సో, రోగనిరోధక శక్తి పెంచుతుంది. అలాగే అన్ని రకాల పోషక పదార్థాలు ఈ బియ్యంలో ఉంటాయి. అలాగే నవర. ఇందాక నేను చెప్పినటువంటి బియ్యం ఇదండి. ఈ నవర బియ్యం కూడా ఇది మేము ఒక మెడిసిన్ లాగా పేషెంట్స్‌కి ప్రిస్క్రైబ్ చేస్తున్నాం. మీకు షుగర్ ఉంటే నవర బియ్యంతో అన్నం వండుకొని తినండి. అయితే ఈ అన్నం వండుకోవడంలో ఒక చిన్న టెక్నిక్ ఉంది. ఏంటంటే ఈ నవర బియ్యం గాని, కాలాబట్టి బియ్యం గాని, మాపల్లి సాంబా గాని ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల అంత సులువుగా ఉడకట్లేదండి అని చాలామంది కంప్లెయింట్ చేస్తున్నారు. దాన్ని ఎందుకు ఉడకట్లేదు అంటే బియ్యంని, నీటిని ఒకేసారి పొయ్యి మీద పెడితే ఉడకదు. ముందు ఎసరు రావాలి. మంచిగా సలసల మరిగిన నీటిలో బియ్యం వేయాలి. నానబెట్టిన బియ్యం. ముఖ్యంగా ఈ ఈ నవరా రైస్ గాని, కాలాబట్టి గాని అట్‌లీస్ట్ ఒక 8 గంటలు నానబెట్టాల్సి ఉంటుందన్నమాట. నానబెట్టి బాగా సలసల మరిగినటువంటి నీటిలోని ఇది వేస్తే గనక ఇన్‌స్టంట్‌గా ఉడికిపోతుంది. మెత్తగా ఉడికిపోతుంది. ఇంకా మీకు ఆ శబలా కార్యక్రమంలో మేమేం చేసామంటే, గడ్డి పెట్టెలో వండుకోవడం ఎలాగో స్టేజ్ మీద చూపిచ్చాం. గడ్డి పెట్టి అనేది ఒక మిరకిల్ అండి. ఇప్పుడు నేను మీతో ఉంటుండగా మా ఇంట్లో కిచెన్‌లోని ఈ గడ్డి పెట్టెలో వండుతున్నారు. సో, గడ్డి పెట్టి ఏంటి అంటే, ఒక అట్టపెట్టెలో కిందన ఒక పిల్లో కవర్‌లో గడ్డి కూరేసి కింద పెడతాము. ఎసరు రాగానే నీళ్లు మరగగానే అందులో బియ్యం వేసి ఒక నిమిషం అవ్వగానే దించేసి ఈ గడ్డి పెట్టెలో పెట్టేసి పైన ఇంకొక పిల్లో కవర్‌లో గడ్డుంటుంది. దాంతో కవర్ చేస్తామనమాట. సో, ఇంకా అగ్ని ఏముండదు. అగ్ని సంస్కారం ఏముండదు. అందులోపల 20 నిమిషాలు ఉంచితే మెత్తగా ఉడికిపోతుంది. ఈ నవరా రైస్ గానీ, కాలాబట్టి రైస్ గానీ మెత్తగా ఉడికిపోతుంది. ఎలాంటి బియ్యమైనా ఉడికిపోతుంది. దాని తర్వాత వార్చేసుకొని, ఆ బియ్యం మనం అన్నం తినొచ్చు. కందిపప్పైనా, పెసరపప్పైనా, మినపప్పైనా గూడా ఉడికిపోతుంది. అలాగే కూరలు గూడా ఉడికిపోతాయి. మా ఇంట్లో 3 గడ్డి పెట్టెలున్నాయి. ప్రతిరోజు నేనే వంట చేస్తాను. ఈరోజు నేను క్లాస్ చెప్పడం వల్ల వేరే వ మా మా కవిత ఊరెళ్ళింది. మా అమ్మగారు వండుతున్నారు. సో, ఈ గడ్డి పెట్టెలో వండుకోవడం వల్ల ఎల్‌పీజీ గ్యాస్ చాలా సేవ్ అవుతుంది. 5 సిలిండర్ల బదులు ఒక్క సిలిండరు వాడితే సరిపోతుంది. అంటే 80% గ్యాస్‌ని మనం సేవ్ చేయగలుగుతాము. అండ్ చాలా రుచికరంగా ఉంటుంది. అండ్ పాడవదు. రైస్ పొద్దునొండింది రాత్రికైనా, మరుసటి రోజుకైనా ఫ్రెష్‌గా ఉంటుంది. వండేసి మళ్ళీ గడ్డిపెట్టెలో వండేసిన తర్వాత మళ్ళీ గడ్డిపెట్టెలో పెట్టుకుంటే అది హాట్ బాక్స్‌లా పనిచేస్తుంది. ఇప్పుడు 7కి వండుతున్నారు కదా! మధ్యాహ్నం 12కి కూడా సెగల పొగలు కక్కుతూ వేడివేడిగా ఉంటుంది. సాయంత్రానికి వెచ్చగా ఉంటుంది. అండ్ అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిదేంటంటే పోషక పదార్థాలు 99.9% అందులోనే ఉంటాయి ఆహారంలోనే. గడ్డిపెట్టెలో వండుకుంటే. ఇది ఎలా వండాలి అనేది ఆ రోజున చూపిచ్చి వండి అందరికి విజయరామ్ గారి చేతి ద్వారా అందరికీ పెట్టించామనమాట. గుళ్ళ కందిపప్పు ఇచ్చారు. ఉడుకుతుందో లేదో చూద్దామని. అది మెత్తగా వెన్నపూసలాగా ఉడికిపోయిందని విజయరామ్ గారని అందరికీ చేతిలో పెట్టారనమాట కందిపప్పుని. అలాగే ఆ బియ్యం గూడా అందరికీ వండించి అందరికీ నోట్లో పెట్టాం. అందరికీ చేతిలో ఒక్కొక్క చెంచా పెట్టామన్నమాట వచ్చిన వాళ్ళందరికీ. గడ్డి బిడ్డని చూపించమంటున్నారు. ఒక్క నిమిషం అండి నేను వీలైతే తీసుకొనొస్తానది. ఇప్పుడే పట్టుకొస్తాను. లేదంటే అక్కడికే వెళ్ళే ప్రయత్నం చేస్తాను గడ్డిపెట్ట దగ్గరికి. కిచెన్‌కి వెళ్లి చూపిస్తాను. ఆ! ఒకసారి గడ్డిపెట్ట చూపించమను. ఈ స్లైడ్ నేను ఆపుతానండి. స్లైడ్ షో ఆపుతాను. హ్మ్.
ఈ షేరింగ్ ఆగట్లేదు ఎక్కడో. ఒక్క నిమిషం. సార్ స్టాప్ షేరింగ్ అనండి సార్ పైన. అంటే స్టాప్ షేరింగ్ బటన్ కనబడట్లా. పైన ఉంటుంది ఇట్లా అండి పైన. చూస్తున్నాను. సార్ నేను ఆఫ్ చేయనా సార్? మీరు ఆప్ చేయండి, మీరు ఆప్ చేయండి. క్లియర్. ఆ, ఆ, ఒకసారి గడ్డి పెట్టి చూపించు శాంతి. ఇట్రా. సార్ మీ సో బ్యాక్గ్రౌండ్ ఇక్కడ బ్లర్ మీరు ఉంటుంది తీసేయండి. గమనిస్తే ఏంటండి బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఉందా? బ్లర్ ఉంది కనిపిస్తుంది. ఒక్క నిమిషం తీసేస్తాను. క్లియర్. ఇది గడ్డి పెట్టండి. ఇందు లోపల మీరు గమనిస్తే అది అది చూపించు. జస్ట్ సింపుల్ అట్ట పెట్టి ఇలా ఒక గోనె సంచి కానీ పిల్లో కవర్ కానీ ఇది కనబడుతుంది కదా, ఇందు లోపల గడ్డి ఉంది అంతే, ఇంకేం లేదు. గడ్డి కనిపిస్తుంది కదండి. సో సింపుల్ గా గడ్డి ఒక పిల్లో కవర్ లో వేసుకోవచ్చు. ఇలాంటి ఒక సింపుల్ పిల్లో కవర్ తీసుకుని అందులో వేసుకోవచ్చు. ఇందులో ఇక్కడ మీరు గమనిస్తే ఆల్రెడీ అన్నం వండేసాము. వండడం అయిపోయిందా? ఇది వార్చేసావా? వార్చడం కూడా అయిపోయిందండి. సో ఈ గడ్డి పెట్టెలో సో ఈ గిన్నెలో ఇప్పుడే వండడం జరిగిందండి. సో మెత్తగా ఉడికింది. అలాగే పప్పు కూడా వండుతున్నారు, కూర కూడా వండటం జరుగుతుంది అనమాట. కూరని చక్కగా రాచెప్పులో వండుతాను తను. సో ఇట్లా ఇట్లా పెట్టుకోవాలన్నమాట. ఇట్లా కనిపిస్తుంది కదా, గిన్నె కనిపిస్తుంది కదండి. ఇట్లా పెట్టుకుని సార్ స్ట్రక్ అయింది సార్ కెమెరా. తిరిగింది. వాడిస్తే మంచిదే వాట్సాప్ వాడుకోవాలి. సార్ స్ట్రక్ అయింది సార్ కెమెరా. అంటే నాకు తెలిసి అక్కడ నెట్వర్క్ చూసుకోండి సార్. వైఫై దూరం అయ్యి ఉంటుందేమో వంట ఇంటికి వచ్చేవరకు. సార్
సార్కి ఒకసారి పర్సనల్గా కాల్ చేసి గురుగారికి చెప్పండి. ఎందుకంటే ఉన్నారా లైన్లో? చెప్పాను సార్, చెప్పాను, చూసుకుంటారా? వస్తున్నారు. చెప్పాను, వస్తున్నారు. ఓకే. మీరు ఎక్కడ సార్? జనంపల్లి అంటే రావణపేట? మాదే సార్, నగర్ కర్నూలు సార్ మాది. నాగర్ కర్నూల. ఓకే, మాది నల్గొండ పక్కన రావణపేట ఉంటుంది. అక్కడ జనంపల్లి ఉంది ఒకటి. సరే సార్, ఓకే సార్. వస్తున్నా సార్, వస్తున్నా. క్లియర్ సార్. సార్ది సర్నేమ్ అనుకుంటాను సార్, ఊరి పేరు కాదు. ఓకే, ఓకే సార్, వచ్చారు. సార్ మీరు మ్యూట్లో ఉన్నారు సార్. సార్ మీరు మ్యూట్లో ఉన్నారు. సారీ, ఈ ఇంటర్నెట్ ఆగిపోయింది, మళ్ళీ సెల్ ఫోన్ దీంతో కనెక్ట్ అయ్యాను. ఆ, ఇది గడ్డిపెట్టి అంటే పెద్ద కాంప్లికేటెడ్ థింగ్ ఏం కాదండి. జస్ట్ ఒక అట్ట పెట్టి అందులో కిందన పైన గడ్డి ఉన్న పిల్లోస్ 2 ఉంటాయి. మనం జస్ట్ ఎసరు పెట్టి పొయ్యి మీద పెట్టి బియ్యం ఇలా వేసిన వెంటనే దించేసి మనం ఇందులో పెడతాం. కందిపప్పు కూడా అంతే, కందిపప్పు అయినా పెసరపప్పు అయినా పొయ్యి మీద కాసేపు మరిగిన తర్వాత ఎసరు వచ్చిన తర్వాత అందులో పప్పు వేయగానే కొంత నురగ వస్తుంది. ఆ నురగ తీయాలి. నురగ తీయకపోతే ఏమవుతుందంటే గ్యాస్ ట్రబుల్ వస్తుంది, కడుపులో ఇబ్బంది వస్తుంది, అరగదు పప్పు. ఆ నురగ తీసేసిన వెంటనే ఈ గడ్డి పెట్టెలో పెట్టేసి 20 నిమిషాలు ఉంచితే మెత్తగా ఉడికిపోతుంది అనమాట. కూరగాయలు కూడా కొంచెం నీటిలో వేసి ఎసరు రాగానే అది ఈ గడ్డిపెట్టెలో పెట్టేస్తే మెత్తగా ఉడికిపోతుంది. అంటే 80% ఎల్పిజి గ్యాస్ని మనం సేవ్ చేయొచ్చు. ఒక్క సిలిండర్తో 5 సిలిండర్లు లాగా మనము మీకు నెలకు ఒక సిలిండర్ వస్తుంటే 5 నెలలకు ఒక సిలిండర్ వస్తుంది అనమాట. సో అట్లా మనం చేయొచ్చు. దాంతో పాటు అన్ని పోషక పదార్థాలు అందులోనే ఉంటాయి. మనం కింద నుంచి డైరెక్ట్ గా హీట్ తో చేయము కాబట్టి, అన్ని వైపుల నుంచి గడ్డి వేడితో ఉడుకుతుంది కాబట్టి ఈ గడ్డి పెట్టెలో వండుకోవడం వల్ల చాలా సులువుగా మనము ఆహారాన్ని ఆ, ఆరోగ్యకరంగా మార్చుకోవచ్చు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను చంద్రమోహన్ గారికి దీనికి సంబంధించిన వీడియో పంపిస్తాను. అది గ్రూప్స్ లో షేర్ చేస్తారు. చూసి యాక్చువల్లీ మనం ఎవ్రీ ప్రతి వర్క్ షాప్ లోని మనం చక్కగా ఇది ఆ, ఎలా చేయాలి అని వండి పెడుతున్నాము హెల్త్ వర్క్ షాప్స్ లోని. బట్ ఆ వీడియో చూసి కూడా మీరు ట్రై చేయొచ్చు, పెద్ద కష్టమేం కాదు. డౌట్ ఏమైనా ఉంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. సో ఐ అగైన్ షేర్ ద స్లైడ్ అండి. షేరింగ్. సో ఇట్లా ఈ ఈ చాలా ఏవైతే రైస్ వెరైటీస్ ఉన్నాయో ఆ, అవన్నీ కూడా అక్కడ మనకి సభల కార్యక్రమంలో చూపించారు. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నటువంటి అన్ని వెరైటీస్ కూడాను, ఇవన్నీ కూడా చాలా చాలా ఆరోగ్యకరమైనటువంటి రైస్ వెరైటీస్ అన్నమాట. కాలాబట్టి కానీ, నవర కానీ. నవర చెప్పాను కదా, షుగర్కి చాలా మంచిది అని చెప్పి. ఆయుర్వేదంలో ఈ బియ్యంని రకరకాల ట్రీట్మెంట్స్లో వాడతారు. మోకాళ్ళు, మోచేయి నొప్పులు, కేళ్ళు నొప్పులు, నరాల బలహీనత తగ్గడానికి షష్టికశాలి పెట్ట స్వేదం అని చేస్తారు అనమాట. నవరకిడి అని కూడా అంటారు. బట్ మెయిన్ ఈ విత్తనం త్రేతాయుగం నాటిది అంటండి. నవర బియ్యం అనేది త్రేతాయుగం నాటి విత్తనం అంటండి. సో ఇలాంటి మన తాతల కాలం, ముత్తాతల కాలం నాటి విత్తనాలతో పండించినటువంటి రైస్ తినడం అదృష్టం. బహురూపి అనే ఒక రైస్ ఉంది. ఇదేమో చూడడానికి తెల్లగా ఉంటుంది, కానీ ఇందులో ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, ఐరన్, జింక్ ఇవన్నీ పోషక పదార్థాలు ఉంటాయి. దీన్ని మల్టీ విటమిన్ రైస్ అంటారండి. సో ఈ మల్టీ విటమిన్ రైస్ ని ఏమంటారంటే బ్రౌన్ రైస్ తో సమానమైనటువంటి, మిల్లెట్స్ తో సమానమైనటువంటి పోషక విలువలు కలిగినటువంటి రైస్. అండ్ రోజు తినొచ్చు అనమాట. ఈజీగా ఉడికిపోతుంది, మంచి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. బిర్యానీ, పులావ్, దోశ, ఖీర్, గంజి చేసుకోవడానికి అన్నిటికీ పనికొస్తుంది అనమాట. మల్టీ విటమిన్ రైస్ అనమాట. వాట్ ఈస్ ద రైస్ ఫర్ స్టెరిలిటీ పర్సన్, అదే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కింద చూపించాను కదా, మాపిళ్ళై సాంబార్ రైస్ అని చెప్పి. అది చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుందండి. కెంపు సన్నాలు అని ఇంకొక రెడ్ రైస్ వెరైటీ ఉంది.
ఐరన్, జింక్ ఇవన్నీ ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది కాబట్టి షుగర్‌కి వాళ్ళకి పనిచేస్తుంది. స్కిన్‌కి చాలా మంచిది. ఇంద్రాణి బియ్యం అండి. ఇది చాలా ఇంపార్టెంట్. మేము ప్రాక్టీస్‌లో ఎక్కువ వాడతాం. ఇది ఎందుకంటే మొ మొ వైటమిన్ డి, ఐరన్, కాల్షియం ఇవన్నీ ఉండడం వల్ల ఇది గుల్లబారిన ఎముకలను దృఢంగా మార్చడానికి, ఎవరికైతే బోన్స్ డీజనరేషన్ ఉందో, ఆస్టియోఆర్థరైటిస్ ఉందో, కార్టిలేజ్ జరిగిపోతుందో వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుందండి. పిల్లలు కూడా బాగా ఇష్టపడి తింటారు ఇది. ఆహ్, ఈ ఇంద్రాణి రైస్ కొనుక్కొని తెచ్చుకోవచ్చు. అలాగే రక్తశాలి. ఈ రక్తశాలి అనేది ఆయుర్వేదంలో వాత, పిత్త, కఫాలు మూడిటిని బ్యాలెన్స్ చేస్తుంది అన్నారు. ఇది 3000 సంవత్సరాల క్రితం విత్తనం అండి. ఇది ఆయుర్వేదంలో చాలా చోట్ల రక్తశాలి అని చెప్పడం జరిగింది. ఎరుపు రంగులో ఉండే బియ్యంలో అన్నిటికన్నా మోస్ట్ వాల్యుబుల్ రైస్ అండి ఇది. జనరల్‌గా రెడ్ రైస్ అని ఒకే వెరైటీ అనుకుంటారు. ఇప్పటికే నేను మీకు 3, 4 వెరైటీస్ చూపించాను రెడ్ రైస్‌లోని. సో, ఒక్కొక్క దానికి ఒక గుణం ఉంటుంది. అలాగే రాజముడి అని ఒకప్పుడు మైసూర్ మహారాజా కోసం స్పెషల్‌గా ఇది పండించేవారంట. సో, ఇది బేసిక్‌గా ఏంటంటే ఎవరైతే అస్వస్థతలో ఉన్నారో, జ్వరం వచ్చింది, లేకపోతే ఏదైనా ప్రాబ్లమ్ వచ్చింది, వాళ్ళకి పథ్యం పెట్టడానికి చాలా బావుంటుందనమాట. ఇది రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. అండ్ అలాగే రత్నచోడి అని చెప్పి ఇది మంచి కండపుష్టి, శరీర సమతుల్యత అన్నమాట. సైనికులకి ఆహారంగా పెట్టేవారన్నమాట ఈ రైస్ అప్పట్లో. రాజులు సైనికులకి ఆహారంగా పెట్టేవారు బలం ఎక్కువ వస్తుందని చెప్పి. పుజి పటాలి అని ఒక స్పెషల్ రైస్ ఉందండి. ఇది కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళకి మీరు ఈ రైస్‌ని రికమెండ్ చేయొచ్చండి. ఎందుకంటే సోడియం అస్సలు ఉండదు ఇందులో. ఫ్యాట్ అస్సలు ఉండదు. సో, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అండ్ నిద్ర లేమి ఉన్న వాళ్ళకి, నిద్ర సరిగ్గా పట్టని వాళ్ళకి నిద్ర హాయిగా పడుతుంది ఈ రైస్ తింటే. మైసూర్ మల్లిగ ఇది ఎదిగే పిల్లలకి ఔషధాల ఘనిగా చెప్తారు. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. చిన్న పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. మీ ఇంట్లో పిల్లలుంటే వాళ్ళకి మంచి హెల్తీ రైస్ అలవాటు చేయాలనుకుంటే వాళ్ళకి ఈ దే విల్ నాట్ మిస్ ద సోనా మసూరి లేకపోతే బీపీటీ మార్చినా కూడా వాళ్ళకి తేడా తెలీదనమాట. అంత బావుంటుంది మైసూర్ మల్లిగ బియ్యం. బట్ ఇవన్నీ జరగాలి అంటే ముందు మనం ఏం చేయాలంటే రైతులతో ఫ్రెండ్‌షిప్ చేయాలండి. రైతులు గనక ఆహ్, పండించడం స్టార్ట్ జేసి వాళ్ళకి కావాల్సినటువంటి భరోసా మనం ఇచ్చి మీరు పండించండి మేము కొనుక్కుంటాం అంటే ధైర్యంగా వాళ్ళు పండిస్తారు. అలా పండిస్తున్న రైతులు ఎంతో మందిని కలవడం జరిగింది. 200 మంది రైతుల గ్రూప్‌ని కలిసానండి. వాళ్ళేంటి మేము పండిస్తున్నాము ఎవరికి అమ్మాలో తెలీదు అంటే మీ ఒక్క గింజ కూడా వేస్ట్ కానివ్వకుండా మేము చూసుకుంటాము. మీరు జస్ట్ పండించండి. మేము అందరం కొనుక్కుంటాం అని చెప్పి భరోసా ఇవ్వడం జరిగింది. సో, మనందరం కూడా మళ్ళీ దేశీ విత్తనాలకొస్తే గనక చాలా బావుంటుంది. యాక్షన్ ప్లాన్ ఏంటంటే అటువంటి రైస్‌తో మనం అన్ని రకాల దోస గాని, ఇప్పుడు ఈ దోస, ఇడ్లీ అవి కూడా ఇన్‌స్టెడ్ ఆఫ్ మార్కెట్‌లో దొరికే ఇడ్లీ రవ్వ, బొంబాయి రవ్వ అలాంటివి కాకుండా ఈ ఈ నవరా రైసు నవలడానికి కొంచెం కష్టమవుతుంది. కాలబట్టి కొంచెం కష్టమవుతుందనుకోండి దాన్ని రవ్వ చేసుకొని దాంతో ఇడ్లీ గాని, దోస గాని చేసుకోండి భలే టేస్టీగా ఉంటుంది. అండ్ ఉప్మా చేసుకోవచ్చు. చాలా బావుంటుంది. అండ్ ఎక్కువగా కూరగాయలు అవి ఉండి రైస్ కొంచెం తక్కువ ఉండేలాగా చేసుకుంటే మంచిదనమాట. అలాగే మైదా కూడా ప్రాబ్లమాటిక్ అండి. మైదాలో కూడా సేమ్ ఇలాగే ఆ జెర్మన్ తీసేసి, అన్నీ తీసేసి కేవలం స్టార్చ్ మాత్రమే ఉంచడం వల్ల బి విటమిన్స్, థయామిన్, నియాసిన్, ఫోలేట్, ఐరన్, మెగ్నీషియం, జింక్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ కూడా పోయి కేవలం స్టార్చ్ మాత్రమే ఉంటుంది. అటువంటి మైదాతో చేసినటువంటి రొట్టెలు, బన్సు, కేకులు, కుకీలు, రస్కులు, నాన్, కుల్చా, పరోటా, పూరి, సమోసా, పఫ్సు, ప్యాక్ చేసిన స్నాక్సు, ఇన్‌స్టంట్ నూడిల్సు, పిజ్జా, పాస్తా, శాండ్‌విచ్, బర్గర్ ఇవన్నీ కూడా ఎంతో అనారోగ్యానికి కారణమవుతున్నాయి. గ్లైసెమిక్ ఇండెక్స్‌ని పెంచేస్తుంది. షుగర్ పెరిగిపోతుంది. ఒబెసిటీ పెరిగిపోతుంది. ఎన్నో రకాల క్యాన్సరు, లంగ్ డిసీజెస్, స్ట్రోకు, అల్జీమర్స్, డయాబెటిస్ లాంటి ఎన్నో రకాల క్రానిక్ డిసీజెస్‌కి కారణమవుతుంది ఈ మైదా. సో, బాడీలో ఇన్‌ఫ్లమేషను, ఆర్థరైటిస్, ఆస్టియోపోరోసిస్, ఆటోఇమ్యూన్ డిజార్డర్స్, ఇన్‌ఫ్లమేటరీ బౌల్ డిసీజెస్ ఇవన్నీ రావడానికి కూడా ఈ మైదా కారణమవుతుంది. మైదాకు ప్రత్యామ్నాయాలుగా యవధాన్యం ఆయుర్వేదంలో చెప్పారండి. యవలు అనేది అద్భుతమైనటువంటి ధాన్యము. డయాబెటిస్ వాళ్ళకి అద్భుతమైన మెడిసిను, కిడ్నీ ఫెయిల్యూర్ వాళ్ళకి అద్భుతమైనటువంటి మెడిసిను, క్యాన్సర్ వాళ్ళకి అద్భుతమైన మెడిసిను. మా హాస్పిటల్‌లో అందరికి పేషెంట్‌లకి ఈ యవధాన్యంతో ఫుడ్ వండి పెడుతున్నాము. యవలంటే చాలా మంది బార్లీ అనుకుంటారు. ఇక్కడ ఫోటోలో కనిపిస్తుంది కదండీ! ఇలా గోధుమల్లా కనిపిస్తుంది. ఎవలనేది ఇది నేను నా ఫోన్‌తో తీసినటువంటి ఫోటో. ఈ ఎవలు చాలా రుచిగా ఉంటాయి. చాలా ఎక్సలెంట్ అద్భుతమైనటువంటి పథ్యము. మీకు మన
మనం పూజల్లో మంత్రాల్లో యవాన్ వికీర్య అని చదువుతారనమాట. అక్కడ యవలు అంటే ఈ యవధాన్యం అన్నమాట. ఆ యవధాన్యం గనుక మీకు దొరికితే చక్కగా అది వండుకుంటే దాంతో గోధుమ పిండిలాగా చేసుకుని చపాతీ గాని, రవ్వలాగా చేసుకుని ఉప్మా గాని, దోస గాని చేసుకుంటే బావుంటుంది. హోల్ వీట్ ఆటా మనం మనమే గోధుమలు కొనుక్కొని దాన్ని స్ప్రౌట్ యాక్టివేషన్ చేసుకోవచ్చు. స్ప్రౌట్ యాక్టివేషన్ అంటే నీటిలో నానబెట్టి, గుడ్డలో కట్టేసి జస్ట్ ఒక 6 గంటలు ఉంచిన తర్వాత తీసేసి ఎండబెట్టేస్తే స్ప్రౌట్ యాక్టివేషన్ జరుగుతుంది. అటువంటి గోధుమల్ని బరకగా ఆడించుకొని చపాతీ చేసుకుంటే చాలా మైదాతో చేసినంత రుచిగా నోట్లో కరిగిపోయినట్టుగా వస్తుంది. అట్ ద సేమ్ టైమ్ వీఆర్ నాట్ లూజింగ్ ఎనీ న్యూట్రియంట్స్ ఫ్రమ్ ద వీట్ అండి. జొన్న రొట్టెలు, సజ్జల రొట్టెలు ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. బట్ బేసిక్‌గా యవల్ అనేది ఐ వాంటెడ్ టు హైలైట్ ఇన్ దిస్ పర్టిక్యులర్ దిస్ థింగ్. సో ఇక్కడితో నేను ఇది స్టాప్ ఉపనయనంలో చేస్తాను. వార్త చెప్తారు. ఉపనయన సంస్కారం చేసేటప్పుడు ఎవరు కూడా రాస్తారు లిస్ట్ లో. ఎగ్జాక్ట్లీ అండి. సో ఆ యవల్ని మనము గనక మళ్ళీ అందరం తినగలిగితే ఎన్నో రకాల జబ్బుల నుంచి బయటపడొచ్చండి. సో వాటిని కేవలం పూజకి మాత్రమే వాడకుండా. అయితే ఈరోజు చంద్రమోహన్ గారు నాకు అప్పజెప్పిన పని ఏంటి అంటే వసంత ఋతువు చర్య గురించి చెప్పమన్నారు. ఎందుకు ఇది చాలా ఇంపార్టెంట్ అంటే మనం చూస్తున్నాము ఋతువులు మారుతూ ఉంటాయి. ఋతువులు మారుతున్నప్పుడు మన బాహ్య వాతావరణంలో ఎన్నో మార్పులొస్తాయి. భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతున్నప్పుడు రకరకాల ఋతువుల మార్పుల్లో భూమిలో ఎన్నో రకాల మార్పులొస్తున్నాయి. ఆ మార్పులకు అనుగుణంగా మొక్కలు, జంతువులు ఇవన్నీ కూడా మారుతున్నాయి. ఆ మొక్కలు కొన్ని ఋతువుల్లో ఆకులు రాలుస్తాయి, కొన్ని ఋతువుల్లో చిగురిస్తాయి, కొన్ని ఋతువుల్లో ఫలిస్తాయి, కొన్ని ఋతువుల్లో పుష్పిస్తాయి. ఆ మొక్కల ఆకృతిలో అది చేసే పనిలో ఎంతో మార్పు కనిపిస్తుంది. జంతువులు కూడా ఆ ఋతువులు ఒక ఋతువుకి ముందే వర్షాకాలం వస్తుందంటే ముందే అన్ని చక్కగా ఆహారం అంతా కూడా ముందే చీమలన్నీ కూడా దాచుకుంటాయి, స్టోర్ చేసుకుంటాయి. కొన్ని జంతువులు బిలాశయాలు అంటారు. అంటే హైబర్నేషన్‌లోకి వెళ్ళిపోతాయి. కొన్ని జంతువులు ఒక్కొక్క ఋతువులో చర్మాన్ని కుబుసాలు విడుస్తాయి. ఇట్లా జంతువులు కూడా ఆయా ఋతువుల్లో ఏ మార్పులు చేయాలో ఆ మార్పులకు అనుగుణంగా ఆ ఋతువులు ఆధారంగా ఆ ఋతువుల వల్ల వాటి శరీరం మీద పడిన ప్రభావానికి అనుగుణంగా ఏం చేయాలో అవి చేస్తున్నాయి. సో ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్ అన్నమాట. మనం కూడా ఋతువుల ఆధారంగా మన జీవన విధానాన్ని మనం ప్లాన్ చేసుకోగలిగితే మన ఆరోగ్యం ఎల్లప్పుడూ బావుంటుంది. దీని గురించి చాలా వివరంగా ఆయుర్వేదంలో చెప్పడం జరిగిందనమాట. సో ఆదాన కాలము, నిసర్గ కాలం అని చెప్పి 2 పార్ట్స్‌గా మనము ఈ టైమ్‌ని డివైడ్ చేసుకున్నాం ఒక సంవత్సరాన్ని. అక్యుములేషన్ పీరియడ్ అంటే సో మన శక్తిని తీసుకుంటాము. రిలీజ్ పీరియడ్ అంటే శక్తిని తిరిగి ఇచ్చేస్తామనమాట. సో ఏంటిది దీని గురించి తెలుసుకుందాం. అసలు మన కాలాన్ని ఎలా విభజన చేసుకున్నాం అంటే 15 అక్షి నిమేషాలు ఒక కాష్టము, 30 కాష్టాలు ఒక కల, 20 కలాలు ఒక ముహూర్తం. 30 ముహూర్తాలు ఒక అహోరాత్రం. మనకి ఒక డే అంటే ఏంటంటే అండి 30 ముహూర్తాలనమాట. బ్రాహ్మీ ముహూర్తం అంటారు కదా! బ్రాహ్మీ ముహూర్తం అంటే ఏంటి? ఆహ్, ఆహ్, ఈ కొన్ని చాట్ విండోలో క్వెషన్స్ వస్తున్నాయండి. అది నేను ఇది లాస్ట్‌లో తీసుకుంటాను క్వెషన్స్. సో, బ్రాహ్మీ ముహూర్తం అంటే రోజులో 29వ ముహూర్తం అనమాట. ఇప్పుడు 6కి సూర్యోదయం అయిందనుకోండి. 48 నిమిషాలు ఒక ముహూర్తం. అంటే 6కి సూర్యోదయం అయితే 5:12 నుండి 6 వరకు 30వ ముహూర్తము. దానికన్నా ముందు ముహూర్తం అంటే 4:24 నుండి 5:12 వరకు బ్రాహ్మీ ముహూర్తం అనమాట. సో, 30 ముహూర్తాలు ఒక రోజు. ఎగ్జాక్ట్‌లీ 4:24కి స్టార్ట్ కాదు. ఇట్ డిపెండ్స్ అపాన్ ద సన్‌రైజ్ టైమ్. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి 5:30కే సూర్యోదయం అయిపోతుంది. అప్పుడు ఇంకొంచెం ముందుకెళ్తున్నాం. అప్పుడు 4కి బ్రాహ్మీ ముహూర్తం స్టార్ట్ అవుతుంది. సో, అలా ముహూర్తాలు 30 ముహూర్తాలు కలిపితే ఒక రోజు. మన రోజులేంటంటే సూర్యోదయం నుండి సూర్యోదయం వరకు మన రోజు. మన రోజు 12 నుండి 12కి కాదు. సూర్యోదయం నుండి సూర్యోదయం వరకు మన రోజనమాట. అలాంటి దాన్ని అహోరాత్రం అన్నారు. అహోరాత్రం అంటే ఒక రోజు 30 ముహూర్తాలు ఒక అహోరాత్రం. 15 అహోరాత్రాలు ఒక పక్షం. 2 పక్షాలు ఒక మాసం. 2 మాసాలు ఒక ఋతువు. 3 ఋతువులు ఒక అయనము. ఇప్పుడు విసర్గ కాలం, ఆదాన కాలం అన్నాం కదా! అవి అయనాలనమాట. 2 అయనాలు కలిపితే ఒక సంవత్సరం లేదా ఒక వర్షము. ఇది మన కాల విభజన అండి. సో, మనకి 6 ఋతువులున్నాయి. జనరల్‌గా ఆహ్, ఆంగ్లేయులకేంటంటే రెయినీ సీజను, వింటర్ సీజను, స్ప్రింగ్ సీజను, సమ్మర్ సీజన్ ఇవే ఉంటాయి. మనకి 6 ఋతువులున్నాయి. ప్రీ వింటరు, ఆటము, మాన్సూను ఇట్లా మనం డివైడ్ చేసుకుంటామనమాట. సో, దాన్ని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అంటే శిశిర ఋతువు, వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు ఈ మూడిటిని ఉత్తరాయణం అన్నాం. సంక్రాంతి అప్పుడు స్టార్ట్ అవుతుందండి ఉత్తరాయణము. సో, శిశిర ఋతువు అంటే వింటరు, వసంత ఋతువు అంటే స్ప్రింగు, గ్రీష్మ ఋతువు అంటే సమ్మర్ అండి.
గ్రీష్మ ఋతువు అయిపోయిన తర్వాత మళ్ళీ దక్షిణాయనం స్టార్ట్ అవుతుంది. దక్షిణాయనంలో వర్ష ఋతువు, శరద్ ఋతువు, హేమంత ఋతువు ఉంటుంది. రైనీ సీజన్, ఆటము, ప్రీ వింటర్ అనమాట. సో ఇప్పుడు మనం వసంత ఋతువులో ఉన్నాం. వసంత ఋతువు మార్చి సగంలో ఉగాది నుంచి స్టార్ట్ అవుతుందండి. మే సగం వరకు నడుస్తుంది. సో అది వసంత ఋతువు అండి. చైత్రము, వైశాఖ మాసంలో ఈ 2 మాసాలు ఉంటాయి. సో చైత్రం, వైశాఖం వసంత ఋతువు అవుతుంది. జ్యేష్ఠము, ఆషాఢము గ్రీష్మ ఋతువు. సో సుమారుగా మార్చి సగం నుండి మే సగం వరకు వసంత ఋతువు. మళ్ళీ మే సగం నుండి జూలై సగం వరకు గ్రీష్మ ఋతువు. జూలై సగం నుండి సెప్టెంబర్ సగం వరకు వర్ష ఋతువు. ఇలా వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరద్ ఋతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు. సో సంవత్సరం మొదలయ్యేది వసంత ఋతువుతో మొదలవుతుందండి మనకి. సో ఇందాక నేను చెప్పాను కదా, ఆదాన కాలము లేదా ఉత్తరాయణము. ఆదాన కాలం అంటే తీసేసుకోవడం అనమాట. సో తీసుకోవడం అంటే సూర్యుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది అనమాట. ఆదాన కాలంలో దీని ఉత్తరాయణం అంటారు. విసర్గ కాలంలో చంద్రుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సో మాఘం, పాల్గొనం, చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం, ఆషాఢం ఇది ఆదాన కాలం. శిశిర, వసంత, గ్రీష్మ ఋతువులు. వర్ష, శరద్, హేమంత ఋతువులేమో విసర్గ కాలం లేదా దక్షిణాయనం అంటాము. ఆదాన కాలము ఆగ్నేయ ప్రధానం అండి. సూర్యుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అగ్నిగుణ ప్రధానంగా ఉంటుంది. వాతము అంటే గాలులు అతి రూక్షంగా ఉంటాయి. అంటే డ్రైగా ఉంటుంది గాలులు. ఇప్పుడు మీరు చూస్తే చాలా డ్రైనెస్ ఎక్కువ ఉంటుంది. చంద్రుడి శక్తి తగ్గిపోతుంది. ఇప్పుడు మీరు గమనిస్తే కనుక చంద్రుడి శక్తి తక్కువ ఉంటుంది, సూర్యుడి శక్తి ఎక్కువగా ఉంటుంది. సూర్యుడు అన్నిటినీ ఎండించేస్తాడు అన్నమాట. డ్రైనెస్ ఎక్కువ చేస్తుంది. చెరువులు, నూతులు అన్ని ఎండిపోతాయి. రూక్షత్వం పెరుగుతుంది. తిక్త, కషాయ, కటు రసాలు ఆహారంలో పెరిగిపోతాయి. మన శక్తి కూడా తగ్గిపోతుంది అనమాట. గ్రాడ్యువల్గా తగ్గిపోతుంది. సో అలాంటి ఋతువులో మనం ఇప్పుడు అలాంటి కాలంలో, ఆదాన కాలంలో ఉన్నాం. విసర్గ కాలంలో ఏంటంటే దక్షిణాయనము సౌమ్యంగా ఉంటుంది. శీతగుణ ప్రధానంగా ఉంటుంది. వాయువు, గాలులు అంత రూక్షంగా ఉండవు, కొంచెం హ్యూమిడ్గా ఉంటాయి. చంద్రుడి బలం ఎక్కువ ఉంటుంది. చంద్రుడి బలం ఎక్కువ ఉంటే శరీర పోషణ ఎక్కువ అవుతుంది అనమాట. సూర్యుడి బలం తక్కువ ఉంటుంది. చంద్రుడు ఈ ప్రకృతిని అంతటినీ పోషిస్తాడు అనమాట. నరిష్మెంట్ జరుగుతుంది. భూమిలో అన్ని బాగుంటాయి అనమాట. అన్ని పోషక పదార్థాలు ఎక్కువ ఉంటాయి ఆహారంలో. ఇప్పుడు స్నిగ్ధంగా, అమ్లంగా, మధుర రసాలు ఇవన్నీ ఎక్కువ ఉంటే గ్రాడ్యువల్గా బలం పెరుగుతుంది అనమాట ఈ కాలంలో. సో ఉత్తరాయణము, దక్షిణాయనము ఇప్పుడు మీకు చెప్పాను కదా, శిశిర, వసంత, గ్రీష్మ ఋతువులలో ఎక్కువగా స్ట్రాంగ్ గా ఉండేది ఈ వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు అనమాట. ఈ సూర్యుడి తాలూకా స్ట్రాంగెస్ట్ ఇది అనమాట. అలాగే ఈ ఈ ఈ దక్షిణాయనంలో స్ట్రాంగెస్ట్ ఈ హేమంత ఋతువులోని, శరద్ ఋతువులోని చల్లదనం ఉంటుందన్నమాట. ఈ వసంత ఋతువు ఇప్పుడు మనం ఏదైతే ఋతువులో ఉన్నామో ఇది వసంత ఋతువు అండి. ఇది మనందరికీ తెలుసు. చక్కగా ఉగాది నాడు స్టార్ట్ అవుతుంది. మిడ్ మార్చ్ నుండి మిడ్ మే వరకు నడుస్తుందండి వసంత ఋతువు అనేది. వేడిగా ఉంటుంది, చాలా హాట్ గా ఉంటుంది. సూర్యరశ్మి చాలా స్ట్రాంగ్ గా ఉంటుందండి. చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. డైజెస్టివ్ ఫైర్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. అంటే ఆకలి తక్కువగా ఉంటుంది. అండ్ మన శరీరంలో ఏదైతే ఇంతకు ముందు అక్యూములేట్ అయినటువంటి కఫదోషం ఏదైతే ఉందో అది లిక్విఫై అవుతుంది. ఈ కఫదోషాన్ని శరీరంలోంచి బయటికి పంపించడానికి ఉత్తమమైనటువంటి ఋతువు వసంత ఋతువు. అందుకని వసంత ఋతువులో మేము వాసంతిక వమనాలు అని చేస్తాం. వమన కర్మ అంటే వామిటింగ్ థెరపీ అనమాట. బాడీలో అక్యూములేట్ అయిన కఫం అంతా బయటికి తీసేయడం వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కానీ, మైగ్రేన్ హెడేక్ కానీ, ఇండైజెషన్ కానీ, ఎసిడిటీ ఇలాంటి ప్రాబ్లమ్స్, ఇంకా యాంకలైజింగ్ స్పాండిలైటిస్ లాంటి ఆటోఇమ్యూన్ డిసీజెస్ లో కూడా వమన కర్మ అద్భుతంగా పనిచేస్తుంది. అది చేసేటువంటి ముఖ్యమైనటువంటి ఋతువు వసంత ఋతువు. నా హాస్పిటల్లో రష్యా నుంచి ఒక 4 పేషెంట్లు వచ్చున్నారు. వాళ్ళు ప్రత్యేకంగా వసంత ఋతువులో వమనం చేసుకోవాలని వచ్చారనమాట. వాళ్ళు మేము లాస్ట్ వసంత ఋతువులో వమనం చేసుకున్నామండి, ఈ వసంత ఋతువులో కూడా వమనం చేసుకుందాం అనుకుంటున్నాం, మీరు చేస్తారని అడిగి చేస్తామంటే వచ్చి అడ్మిట్ అయ్యారు. వాళ్ళు ఏదో జబ్బులుండి ట్రీట్మెంట్ తీసుకోవడానికి రాలా, వమన కర్మ మాకు చేయండి వసంత ఋతువులో అని. అంటే వాళ్ళకి ఎంత జ్ఞానం ఉందో చూడండి. వసంత ఋతువు అనే ఒక ఋతువు ఉంటుంది, ఆ ఋతువులో వమన కర్మ అనే ట్రీట్మెంట్ చేసుకోవాలి అని వాళ్ళు తెలుసుకుని మన ఆయుర్వేదంలో చెప్పినటువంటి ఋతుచర్యను పాటిస్తూ ఆ ఋతువులో ఎవరు వమన కర్మ చేస్తారని ఎంక్వైరీ చేసి పలానా హాస్పిటల్లో చేస్తారని తెలుసుకుని వచ్చి అక్కడ వచ్చి మన దగ్గర చేయించుకుంటున్నారు అనమాట.
ఇంకొక 10 మంది నెక్స్ట్ రాబోతున్నారనమాట. సో, ఇది జరుగుతోంది. అయితే ఆహ్, ఈ వసంత ఋతువులో ఈ ఆహ్, ఆహారంలో ఏంటంటే, ఈ ఆహారము లో తిక్త, కటు, కషాయ రసాలు ఎక్కువగా ఉంటాయన్నమాట సూర్యుడి ప్రభావం వలన. అటువంటి ఆహారాలు తీసుకుంటే మంచిది. చాలా ఈజీగా అరిగిపోతాయి. అంటే వగరుగా, కారంగా అండ్ కషాయ రసం ఉన్నటువంటి ఆహారాలు తీసుకుంటే అవి సులువుగా అరుగుతాయి. అలాగే తేనె తీసుకుంటే మంచిది. కఫం పెరుగుతుంది కాబట్టి ఈ ఋతువులో తేనెని నీటిలో కలుపుకొని తీసుకోవచ్చు. బట్ తేనెని వేడి నీటిలో కలుపుకోకూడదండి. వేడి నీటిలో కలుపుకోవడం వల్ల విరుద్ధాహారం అవుతుందని ఆయుర్వేదంలో చెప్తారు. తేనెని తీసుకుంటే చాలా మంచిది. కఫకారంగా పనిచేస్తుంది. రోజు జనరల్‌గా సంవత్సరం అంతా తేనె తీసుకోమని ఆయుర్వేదంలో రికమెండ్ చేయలేదు. బట్ ప్రత్యేకంగా వసంత ఋతువులో తేనె అందరూ తీసుకోమని చెప్తారనమాట. ఇందాక నేను చెప్పిన వమన కర్మ, అలాగే ఉద్వర్తనం. ఉద్వర్తనం అంటే రఫ్‌గా, డ్రైగా ఉండేటువంటి ఆహ్, యూ నో పౌడర్స్ తోటి మసాజ్ చేసుకోమంటారనమాట. ధూమపానం ఆయుర్వేదంలో కొన్ని రకాలైనటువంటి ఆయుర్వేద మూలికలని కాల్చి పొగలాగా చేసి దాన్ని పీల్చమంటారనమాట. ఇది కూడా కఫహారంగా పనిచేస్తుందనమాట. వచ, అలాగే జ్యోతిష్మతి, జటామాంసి, త్రికటు చూర్ణము, పసుపు ఇవన్నీ మిక్స్ చేసి ఆవు నెయ్యిలో మిక్స్ చేసి మనము కాల్చుతామంట. కాల్చి ధూమపానం చేస్తాం. దాంతో కూడా కఫం గొంతులో కఫం అది ఉంటే గనుక బయటకు పోతుందనమాట. కవళగ్రహము అంటే నువ్వుల నూనెతో నోట్లోని పుక్కిలిచ్చడం వేడి చేసి అది కూడా చేస్తాము. అంజనము, అంజనం అంటే కాటుక పెట్టుకోవడం. మనం మన వర్క్‌షాప్‌లో కాటుకను ఎట్లా తయారు చేయాలో నేర్పిస్తాము. సో, చక్కగా కరక్కాయని అరగదీసి గంధంలాగా చేసి ఒక పళ్ళానికి రాసి ఆముదంతో దీపం పెట్టి ఆ దీపం మీద పళ్ళెం బోర్లిస్తాము. అప్పుడు ఆ మసి అంతా ఆ పళ్ళానికి అంటుకుంటుంది. దానిలో కొంచెం ఆవు నెయ్యి వేసి దాన్ని మనము తీసి అది కాటుక పెట్టుకుంటామనమాట. కాటుక మగవాళ్ళు, ఆడవాళ్ళు అందరూ పెట్టుకోవాలంటారు. అండ్ ఈ కాటుకని స్నానానికి ముందు పెట్టుకోమంటారు. కంటి లోపల రాసుకొని, కళ్ళు మూసుకొని, కళ్ళని అటు ఇటు తిప్పితే, ఆ కాటుక కళ్ళంతా స్ప్రెడ్ అయ్యి, కంటిలో అక్యుములేటెడ్ మ్యూకస్ సెక్రీషన్స్ అన్నిటిని కూడా బ్లాక్ అయిపోయిన వాటిలన్నిటిని క్లియర్ చేసి, కంటికి క్లెన్జింగ్ అండ్ న్యూట్రిషన్ అందించే ప్రయత్నం చేస్తుందనమాట. ఆ కాటుక పెట్టుకోమని ముఖ్యంగా వసంత ఋతువులో కఫము కళ్ళని ఇబ్బంది పెడుతుంది కాబట్టి, కాటుక పెట్టుకోమని చెప్తారనమాట. అలాగే ఆహ్, ప్రతిరోజు సెక్షువల్ ఇంటర్‌కోర్స్ చేస్తే శక్తిహీనులైపోతామని చాలా జాగ్రత్తగా 3 రోజులొకసారి ఈ సెక్షువల్ ఇంటర్‌కోర్స్ చేయాలి అని చెప్పారు. బాగా తియ్యగా ఉండేటువంటివి, బాగా ఉప్పగా ఉండేటువంటివి, ఎక్కువగా నూనె వేసినటువంటి ఆహార పదార్థాలు, అరగడానికి కష్టంగా ఉండేటువంటివి, హెవీగా ఉండేటువంటి, ప్రోటీన్ ఎక్కువగా ఉండేటువంటివి, ఫ్యాట్ ఎక్కువగా ఉండేటువంటివి, అటువంటివి తక్కువగా తీసుకోమంటారనమాట. అండ్ పగలుపూట నిద్ర పోకూడదని చెప్తారు. పగలుపూట నిద్రపోవడం వల్ల కఫం పెరిగిపోతుందని చెప్తారనమాట. ఇట్లా కొన్ని జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ కాకుండా ఈ వసంత ఋతువులో ఎటువంటి ఆహారం తీసుకోవాలి అనేది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. వసంత ఋతువులో మనము ఏదైతే పాత బియ్యం, అలాగే జొన్నలు, అలాగే ఆహ్, మన పాప్‌కార్న్ లాగా చేసేవి లేదా లాజా అంటారు. లాజా అంటే మన పేలాలు పేలాలని అంటే బియ్యంని ధాన్యంని పాప్‌కార్న్ లాగా చేస్తే పేలాలొస్తాయి. పేలాలు కూడా మనం పూజలో వాడతాం గదా! అవి కూడా మంచివంటారు. బట్ అన్నిటికన్నా ఉత్తమమైనటువంటిది ఖచ్చితంగా తినాలని చెప్పినది ఇంతకుముందు చెప్పినటువంటి యవధాన్యము. యవధాన్యం అని చెప్పాను గదా! ఇది చాలా మంచిదని చెప్తారు వసంత ఋతువులోని. అది కఫహరంగా పనిచేస్తుంది గాబట్టి, క్యాన్సర్ లాంటి జబ్బుల్లో గూడా దీన్ని పథ్యంగా వాడుతున్నాము యవధాన్యంని. అది తింటే మంచిది. సో, పాత బియ్యం తీసుకోండి. కొత్త బియ్యం తీసుకోవద్దు ఎంత మాత్రము. ఆ పాత బియ్యం గూడా మనం ఇందాక చెప్పుకున్నటువంటి ఈ రైస్‌ని వాడితే చాలా మంచిది. అలాగే జొన్నలు, కార్ను, సజ్జలు, పాత బియ్యం, పాత గోధుమలు కూడా పర్వాలేదు. కానీ కొంచెం తక్కువ తీసుకోండి. కొత్త గోధుమలు అస్సలు ఎంత మాత్రము అప్పటికప్పుడు పండినటువంటి గోధుమలు అప్పటికప్పుడు పండినవి ఈ ఋతువులో తీసుకోవద్దంటారు. గోధుమలే జస్ట్ తక్కువగా తినమంటారు. కొత్తగా పండిన గోధుమలు చాలా ప్రమాదకరం. కఫాన్ని పెంచి చాలా ఇబ్బంది పెడతాయి. వసంత ఋతువులో తీసుకోకూడదని చెప్పారండి. అలాగే పప్పు ధాన్యాల్లోని పెసరపప్పు చాలా మంచిదండి. ఈ వసంత ఋతువులో చాలా సులువుగా అరిగిపోతుంది కాబట్టి తీసుకోవచ్చు. కందిపప్పు కొంచెం పర్వాలేదు. అలాగే మసరపప్పు ఇవి గూడా శనగపప్పు కూడా ఓకే. ఇవి కాకుండా
అస్సలు తినకూడనటువంటివి మినప్పప్పు ఎక్కువ తినొద్దంటున్నారండి వసంత ఋతువులో. సో, అందువల్ల ఇడ్లీ లేదంటే దోసలు, వడలు, సున్నుండలు ఇలాంటివి తినొద్దు. రాజ్మా, హార్స్ గ్రాము కొంచెం హెవీగా ఉండేటువంటి పప్పు ధాన్యాల్ని ఈ ఋతువులో తినకూడదు అని చెప్తున్నారండి. సులువుగా అరిగిపోయే పెసరపప్పు లాంటివి తీసుకుంటే మంచిదే, పర్వాలేదు. ఒకవేళ మీరు కందిపప్పు, పెసరపప్పు ఇలాంటివి శనగపప్పు తిన్నా కూడా బాగా పోపు పెట్టుకోవాలి. ఖచ్చితంగా తడకా వేసుకొని స్పైసెస్‌ని యాడ్ చేసుకుంటేనే ఈ పప్పులు అరుగుతాయండి. అండ్ ముఖ్యంగా పప్పును ఉడికించే ముందు ఉడుకుతున్నప్పుడు వచ్చిన తెట్టు పైన వచ్చినటువంటి స్కమ్ ఏదైతే ఉందో అది తీసేయాలి. లేకపోతే ఇబ్బంది పడతారు. ఇక వెజిటబుల్స్‌లో మునగ, ఈ దోసకాయలు అంటే వాటర్ రిచ్‌గా ఉండేవి. ఇప్పుడు వేడి పెరుగుతుంది కాబట్టి నీరు ఎక్కువగా ఉండేటువంటి ఆహ్, ముఖ్యంగా ఈ బూడిద గుమ్మడికాయ చాలా మంచిదంటారనమాట. బూడిద గుమ్మడికాయ ఆరోగ్యానికి చాలా మంచిది. వండుకొని తింటే కూడా చాలా మంచిదనమాట. ఇక మిగిలిన అన్ని గాడ్స్ అన్ని తినొచ్చండి. ఈవెన్ బెటర్ గార్డ్ గూడా తినొచ్చు. కాకరకాయ కూడా, పొట్లకాయ, పొటల్సు, పొడుగ్గా ఉండే పొట్లకాయ, గోరుచిక్కుడుకాయ, బరబట్టి, బెండకాయ, గుమ్మడికాయ, చిక్కుడుకాయ, ఇంకా ఎడ ఎడారి బీన్స్ అని సంగరి అంటారు. కొన్ని చోట్ల దొరుకుతుంది. చక్రవర్తి కూర అనేది ఒకటుంటుంది. ఇది యోగులు తినేటువంటి ఆకుకూర అంటారు చక్రవర్తి కూర. పాలకూర తినొచ్చు, తోటకూర తినొచ్చు. పునర్నవ ఇది కూడా యోగులు తినేటువంటి ఆకుకూర. యోగులు తినేటువంటి పంచ శాకాలని ఉంటాయన్నమాట. అందులో ఈ గలిజేరాకు, ఆహ్, పునర్నవ అంటే గలిజేరాకనమాట. తిప్పతీగ, చక్రవర్తి కూర, ఇంకా పొన్నగంటి కూర ఇవన్నీ ఉంటాయి. వాటిలో పునర్నవ తీసుకోవచ్చు. అలాగే బీరకాయ తినొచ్చు, కంద తినొచ్చు, నేతి బీరకాయ కూడా తినొచ్చు. గంబెర్రీ అని ఏరికాయ అంటారు. అది కూడా తినొచ్చు. చామ దుంపలు, టమాటా, బీట్రూట్, పొటాటో తగ్గించాలండి. బంగాళదుంప అవి తగ్గించాలి. మెంతి కూర తినొద్దన్నారు. వంకాయ తినొద్దు, క్యారెట్ తినొద్దు, ముల్లంగి తినొద్దు, క్యాబేజ్ తినొద్దు, కాలీఫ్లవర్ తినొద్దు ఈ సీజన్‌లో వసంత ఋతువులో. క్యాబేజ్, కాలీఫ్లవర్, క్యారెట్, రాడిష్, బ్రింజాల్, మెంతి కూర ఇవి తినొద్దని ఈ ఋతువులో ముఖ్యంగా తినవద్దు అని చెప్పినటువంటి కూరగాయలండి. మిగిలిన కూరగాయలన్నీ కూడా పర్వాలేదు బానే తినొచ్చు. ముఖ్యంగా వాటర్ రిచ్‌గా ఉండేవి తినొచ్చు. వాటర్ రిచ్‌లో కూడా రాడిష్ తినొద్దన్నారు ఈ ఋతువులో. సో, ఇవి ముఖ్యంగా తినకూడనివి, అవాయిడ్ చేయాల్సినవండి. దాని తర్వాత ఆహ్, జామకాయ, అలాగే కమలాపళ్ళు, ఆరెంజ్‌లు, బిల్వ, మారేడు, అందుకే మారేడు జ్యూస్ తాగిస్తారు గదా! ఎండాకాలంలోని మీరు చూసుంటారు. బయట దొరుకుతుంది. మారేడు రసం మంచిదనమాట. మారేడు పళ్ళు కూడా మంచివే. జ్యూసీగా ఉండే ఫ్రూట్స్ అన్నీ తీసుకోవచ్చండి. నీరు వాటర్ రిచ్‌గా ఉండేవి. పుచ్చకాయ, తర్బూజా, ఆఫ్‌కోర్స్ తియ్యటి మంచి మామిడి పళ్ళు ఇవన్నీ కూడా ఆర్గానిక్ దొరికితే చాలా మంచిది. తెల్లగా ఉండే ఆహ్, దానిమ్మ పళ్ళు కూడా మంచివంటున్నారు. మోసంబి, యాపిల్ పళ్ళు, ఉసిరికాయలు, కొబ్బరి నీళ్ళు, అంజీరు, మల్బరీ, ఇండియన్ ప్లమ్ము, కిర్ని అని లేదా రాణి మేవ అని ఒకటుంటది. నార్త్ ఇండియాలో దొరుకుతుంది. బనానా కొంచెం తక్కువ తినండి. పపాయ తినొద్దంటున్నారు. ఈ ఈ ఋతువులో పపాయ తినొద్దని చెప్తున్నారు. పపాయ తప్ప మిగతా ఏవి నిషేధించలేదు ఈ సీజన్‌లోని. అన్నీ తినొచ్చు. ఎక్కువగా ఆరెంజెస్, బిల్వ, జామకాయ తినమన్నారు. అలాగే నెయ్యి, ఆవు నెయ్యి, చక్కటి ఆవు నెయ్యి తీసుకోండి. వెన్న తీసుకోండి ఈ ఋతువులోని. అండ్ కోకోనట్ ఆయిల్ కూడా మంచిది. ఎందుకంటే వేడి పెరుగుతుంది కాబట్టి చలవ చేసే గుణము ఈ కోకోనట్ ఆయిల్‌కుంటుంది కాబట్టి కోకోనట్ ఆయిల్ తీసుకుంటే మంచిది. నువ్వుల నూనె పర్వాలేదు. గ్రౌండ్‌నట్ ఆయిల్ కూడా పర్వాలేదు. కొంచెం తగ్గించమన్నారు. అస్సలు తీసుకోకూడదండి ఈ ఋతువులో ఆవాల నూనండి. ఆవాల నూనె తీసుకోకూడదు. ఆవ పెట్టినటువంటి వస్తువులు ఏవి తినొద్దండి. ఆవ పెట్టినటువంటి వస్తువులు తింటే మీకు చాలా ఇబ్బంది కలుగుతుంది. ఎంత మాత్రమో ఆవ పెట్టినటువంటి వస్తువులు తినొద్దు. రిఫైన్డ్ ఆయిలు, ఫ్లాక్సీడ్ ఆయిలు, లిన్సీడ్ ఆయిలు, డాల్డా, డైరీలో దొరికే ఘీ అండ్ బటర్ ఇలాంటివి తీసుకోవద్దండి. మనకి ప్యాకెట్స్‌లో దొరికే ఆయిల్‌ని ఎక్స్ట్రాక్ట్ చేసే విధానము చాలా, చాలా దారుణంగా ఎక్స్ట్రాక్ట్ చేసి ఆఖరి చుక్క వరకు వేడి చేసి లాగేస్తున్నారు. దానివల్ల యూ నో నల్లటి నూనె వస్తుంది. ఆ నూనె ఎవరు తీసుకోరు కాబట్టి దాంట్లో కెమికల్స్ కలిపి
తెల్లగా అయ్యేలా చేస్తున్నారు. దానిలో ఆ దుర్గంధాన్ని పోగొట్టడానికి ఇంకొన్ని కెమికల్స్, ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసి అటువంటి ప్యాకెట్‌లో దొరికినటువంటి నూనె తెచ్చుకొని వండుకొని తింటే ఎన్నో రకాల జబ్బులొస్తాయి. రీసెంట్‌గా అమెరికాలో ఒక రిసర్చ్ జరిగింది. మనకి మార్కెట్‌లో దొరికే ప్యాకెట్ నూనెల వల్ల అథెరోస్క్లెరోసిస్ పెరిగి గుండె జబ్బులు పెరుగుతున్నాయని చెప్తున్నారు. అందువల్ల ఎద్దు గానుగ గాని లేదంటే కోల్డ్ ప్రెస్డ్ చెక్క గానుగలు అన్ని ఊర్లలో పెట్టేశారు. ఆ నూనె వె హ్మ్. ప్రిఫరబ్లీ నెయ్యి పర్వాలేదు. లేదంటే కొబ్బరి నూనె తీసుకుంటే మంచిది ఈ ఋతువులో. ముఖ్యంగా వేడి ఋతువులో నుండి. అలాగే స్పైసెస్‌లో జీలకర్ర, ధనియాలు, పాత చింతపండు మంచిదండి. కొత్త చింతపండు మంచిది కాదు. నల్లగా ఉన్నటువంటి చింతపండు. అలాగే కరివేపాకు మంచిది. పసుపు కూడా మంచిదే. పుదీనా, సోవా విత్తనాలని ఉంటాయి. సోంపు కాదు. సోవా అని వేరేగా ఉంటాయి. యాలకులు మంచివి. ఇవన్నీ కూడా పెద్ద వేడి చేయవు. ఆహ్, ఎ పచ్చి గ్రీన్ మిరపకాయలు మంచిదే. తక్కువ తీసుకోండి కానీ, సోంపు కూడా తీసుకోవచ్చు. కొంచెం అల్లము, మెంతులు, వాము, పెప్పర్ అనేది కొంచెం తగ్గించండి. మరీ ఎక్కువ వాడొద్దు. ఆవాలు ఎంత మాత్రం వాడొద్దు. రెడ్ చిల్లీస్ వాడొద్దు. ఇంగువ, సొంఠి, లవంగాలు, జాజికాయ, జాపత్రి, కొత్త చింతపండు, వెల్లుల్లి వీలైనంత వరకు అవాయిడ్ చేస్తే మంచిది. తప్పనిసరి పరిస్థితుల్లో యాడ్ చేయాలనుకుంటే ధనియాలు, యాలకులు అవి ఎక్కువ వేసుకుంటే చలవ చేస్తుందనమాట. సో, స్పైసెస్‌లో ఈ యాలకులు, ధనియాలు, జీలకర్ర ఇవేమో వేడి చెయ్యవు. ఈ లవంగాలు, జాజికాయ, జాపత్రి, లసున్ ఆహ్, మన ఏమంటారు వెల్లుల్లిపాయ, ఆవాలు ఇవన్నీ కూడా బాగా వేడి చేస్తాయి కాబట్టి వీటిని వీలైనంత వరకు అవాయిడ్ చేస్తే మంచిదండి. ఈ జాజికాయ, జాపత్రి ఇవన్నీ కూడా వేడి చేస్తాయి. సో, ఈ వేడి ఋతువుల్లో అవాయిడ్ చేస్తే మంచిదివి. ఇక షుగర్ కేన్ జ్యూస్ మీకు తెలుసు ఎండాకాలంలో మనందరం చెరుకు రసం బాగా తాగుతాం. ఇది మంచిది. అండ్ పటిక బెల్లం కూడా బాగా చలవ చేస్తుందండి. ఎండాకాలంలో చాలా మంచిది. ఈ పంచదార బదులు చక్కగా పటిక బెల్లం వాడుకోండి. నిమ్మకాయలు మంచివి. కిస్మిస్ మన ఎండు ద్రాక్ష ఉంటుంది కదా! నీటిలో నానబెట్టుకొని తీసుకున్నా కూడా చాలా మంచిది. అండ్ కుండలో నీరు ఎండాకాలంలో చాలా చాలా మంచిది. కుండలో ఉన్న నీరు. పాత బెల్లం మంచిది. సాయంధవలవణం మంచిది. పుదీనా మంచిది. ఈ సాల్ట్‌ని మనం బయో సాల్ట్‌గా మార్చి సాల్ట్‌ని ఫెర్మెంటేషన్ చేసి లిక్విడ్ ఫార్మ్‌లో మార్చి మనం పేషెంట్‌లకందరికి మెడిసిన్ లాగా ఇస్తున్నామనమాట. థైరాయిడ్ ఉన్న వాళ్ళకి జస్ట్ బయో సాల్ట్ వాడితే థైరాయిడ్ మందులు మానేస్తున్నారు. ఈ బయో సాల్ట్ అందరూ ఇళ్లల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. 7 రోజుల్లో ప్రిపేర్ అవుతుంది. సో, మన షాప్‌లో అందరికి ఈ బయో సాల్ట్ ప్రిపరేషన్ ఎలాగో నేర్పిస్తున్నాము. దానికి వీడియోస్ కూడా ఉన్నాయి. నేను షేర్ చేస్తాను. సో, బయో సాల్ట్ వాడుకోవడం ద్వారా సాల్ట్ వల్ల వచ్చే ఎన్నో రకాల నష్టాలు తగ్గుతున్నాయన్నమాట. హనీ తక్ హనీ తీసుకోవచ్చు. మరీ ఎక్కువ వద్దండి. హనీనేంటంటే చాలా మంది మంచిది అన్నామని చాలా విపరీతంగా వాడేస్తున్నారు. లేదా అది ఆహారంలాగా వాడుతున్నారు. మెడిసిన్‌లాగా వాడొచ్చు. రోజు ఒక చెంచా లేదా 2 చెంచాలు తీసుకుంటే ఈ ఋతువులో మంచిది. అలా అని ఎక్కువ తీసుకోవద్దు. మంచిది కదా అని దాన్ని అన్నిట్లోని టీలోని, కాఫీలోని అన్నిట్లోని తీసుకోవచ్చు. రాక్ సాల్ట్ మంచిదేనండి. ఎవరో చాట్ విండోలో అడిగారు. రాక్ సాల్ట్‌తోనే బయో సాల్ట్ తయారు చేస్తున్నామనమాట. సో, అది ఎట్లాగో మళ్ళీ చెప్తాను. ఈ అయోడైజ్డ్ ఫ్రీ ఫ్లోయింగ్ సాల్ట్ వాడితే ఇబ్బంది. వైట్ షుగర్ వాడొద్దు. రిఫ్రిజిరేటెడ్ ఫుడ్ ఎంత మాత్రం ఎండగా ఉంది, చల్లగా ఉందని వేడిగా ఉందని చెప్పి చల్లటి పదార్థాలు తీసుకోవద్దండి. దానివల్ల ఎన్నో రకాల సమస్యలొస్తున్నాయి. ఈ ఎండాకాలంలో ఫ్రిడ్జ్‌లు ఎక్కువ అమ్ముడవడినప్పుడు ఫ్రిడ్జ్‌లు అమ్మేవాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. ఫ్రిడ్జ్‌లు మ్యానుఫ్యాక్చర్ చేసేవాళ్ళు ఇంకా హ్యాపీగా ఉంటారు. ఫ్రిడ్జ్‌లు అమ్మేవాళ్ళు, కొనేవాళ్ళు అండ్ మ్యానుఫ్యాక్చర్ చేసేవాళ్ళ కన్నా ఎక్కువగా హ్యాపీగా ఉండేవాళ్ళు డాక్టర్లు అని ఒక జోక్ ఉంటుంది. ఎందుకంటే డాక్టర్లకి ఈ ఎండాకాలంలో బాగా ఫ్రిడ్జ్‌లు వాడేసి దాని తర్వాత వర్షాకాలం వచ్చేసరికి సీజన్ మొదలై బోలెడు డబ్బులు సంపాదించుకోవచ్చు అని డాక్టర్లు హ్యాపీగా ఉంటారంటారు. ఎవరింట్లో ఎంత పెద్ద ఫ్రిడ్జ్ ఉంటే వాళ్ళ ఒంట్లో అంత పెద్ద జబ్బు ఉంటుందంటారు. సో, అందువల్ల ఫ్రిడ్జ్‌లో పెట్టిన వస్తువులు ఎంత మాత్రం తీసుకోవద్దు. ముఖ్యంగా ఎండాకాలంలోనండి. అలాగే రెండోసారి వేడి చేసిన పదార్థాలు తినొద్దు. బాగా ఫ్రై చేసినవి, బాగా స్పైసీగా ఉండేవి, బాగా నిలవుంచినటువంటివి టిన్డ్ ఫుడ్, క్యాన్డ్ ఫుడ్డు ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసిన ఫుడ్డు, స్టిమ్యులెంట్స్ ముఖ్యంగా ఎండాకాలంలో స్టిమ్యులెంట్స్ కాఫీ, టీ ఇలాంటివి తీసుకోవద్దండి. కొత్త బెల్లం మంచిది కాదు. కొంచెం పాత బెల్లము, నల్లగా ఉండేటువంటి బెల్లము మంచిది. కొత్త చింతపండు మంచిది కాదు. నిలవ పచ్చళ్ళు ఏవైతే ఉంటాయో ఎండాకాలంలో పెడతారు గానీ, అవి ఎక్కువగా తిన్నా ఇబ్బందవుతుందండి. నిలవ పచ్చళ్ళు తిన్నా కూడా ప్రాబ్లమే. ఫెర్మెంట్ చేసినటువంటి ఫుడ్ ఏదైనా గానీ కూడా ఎక్కువ తీసుకోవద్దు. కఫం పెంచే అవకాశం ఉంది గాబట్టి. సో, ఇట్లా మనము ఈ ఆహ్, ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అండి. ఇక్కడితో ఈ
గ్రీష్మ ఋతువులో ఏం చేయాలనేది చెప్పడం జరిగింది. గ్రీష్మ ఋతువు కాదు, వసంత ఋతువులో ఈ సన్ స్ట్రోక్ రాకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. వట్టివేళ్ళు మీ అందరికీ తెలిసినవే. వట్టివేళ్ళు ఉంటే గనుక వట్టివేళ్ళు నీటిలో వేసి మరిగిచ్చి దాంతో ఆ నీళ్ళు తాగితే చలవ చేస్తుంది. అలాగే సుగంధి వేళ్ళు, శారివా అంటారు. ఇక్కడ కిందన ఫోటోలో కనిపిస్తుంది కదా, శారివా సుగంధి వేళ్ళు. సుగంధి సోడా, సుగంధి పాలు అని దొరుకుతాయి. మనం సుగంధి వేళ్ళు కొని తెచ్చుకుని ఒక 2 కిలోలు కొనుక్కోండి. మొత్తం వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు 4 నెలలకి, ఈ వేడిగా ఉండే ఈ 4 నెలలకు ఈ ఒక 2, 3 కిలోలు కొని తెచ్చుకుంటే సరిపోతుంది. రోజు దీన్ని కొంచెం దంచుకుని ఒక చెంచాడు వేసి ఒక 3, 4 లీటర్ల నీటిలో వేసి మరిగిచ్చి ఆ నీళ్ళే రోజంతా తాగుతుంటే గనుక మీకు వడదెబ్బ తగలకుండా ఉంటుంది. బ్లడ్ ప్యూరిఫికేషన్ కూడా జరుగుతుంది. ఇండియన్ సరసప్రిల్లా అంటారు. దీంతో హోమియోపతి సిరప్స్ కూడా తయారు చేస్తారు. సరసప్రిల్లా సిరప్ అని చెప్పి. సో దీన్నే నన్నారి అని కూడా అంటారండి. ఇది ఎండాకాలంలోని చలవ చేయడానికి చాలా బాగా పనిచేస్తుంది. గుల్కంద్ కూడా చలవ చేస్తుందండి. మన గులాబీ రేకులతోటి చేస్తారు గుల్కంద్ అనేది. గుల్కంద్ కూడా తీసుకోవచ్చు మీరు. ఇంకా ధనియాల నీరు ఎలా తయారు చేసుకోవాలంటే, ధనియాలు పౌడర్ చేసుకొని పెట్టుకుని రాత్రిపూట ఒక 3, 4 లీటర్ల నీరుని బాగా సలసలా మరిగించిన తర్వాత పొయ్యి మీద నుంచి కిందకి దించేసి అప్పుడు ధనియాలు ఓ 4 చెంచాలు వేశారంటే గనుక వేసేసి మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి రాత్రంతా అలా ఉంచుతారనమాట. దీన్నే ఫాంటమ్ అంటారు. ఈ ఫాంటమ్ ప్రిపరేషన్ ఇది. దాన్ని మరుసటి రోజు ఉదయం చక్కగా వడగేసుకుని ఆ నీరుని రోజంతా తాగొచ్చనమాట. ధనియాల నీళ్ళు కూడా ఎండాకాలంలో చాలా బాగా పనిచేస్తుంది. మజ్జిగ, బాగా చిలికిన మజ్జిగ తీసుకోండి. బట్ ఆవు పాలు లేదా గేదె పాలు, ఇండియన్ కౌస్, ఇండియన్ బఫెలోస్ తాలూకా పాలనే యూజ్ చేయండి. ప్యాకెట్‌లో పాలు ఎంత మాత్రం వాడొద్దు. దానికోసం మంచి సోర్స్ తెలుసుకోండి. రోజ్ మిల్క్ అని చెప్పి గులాబీ రేకులు వేసి మరిగిచ్చిన పాలు కూడా, అది కూడా చలవ చేస్తుందండి. పాలలో నెయ్యి కలుపుకొని తాగుతారు కొంతమంది రాత్రిపూట, అది కూడా చాలా మంచిదే. వేప చిగుళ్ళు కూడా సన్ స్ట్రోక్ నుంచి మనల్ని కాపాడుతాయంటారు, వేప చిగురు తింటే గనక. అలాగే ఆముదం తీసుకున్నా కూడా మంచిదే. ఆముదం ఏంటంటే ఆహ్, 15 రోజులకొకసారి, నెల రోజులకొకసారి కొంచెం తీసుకుంటారు కదా, అది కూడా మంచిదనమాట. పంచగవ్య ఘృతం అని దొరుకుతుందండి. ఇది కూడా సన్ స్ట్రోక్ నుంచి మనల్ని కాపాడుతుంది. చందనాసం అని చెప్పి చందనంతోటి ఒక మందు తయారు చేస్తారు ఆయుర్వేదంలోని. ఒక సిరప్, అది కూడా బాగా చలవ చేస్తుందనమాట. అది కూడా తీసుకోవచ్చు. మీరు ఇవన్నీ తయారు చేసుకోలేకపోతే షాప్‌కెళ్ళి చందనాసనం తెచ్చుకొని రోజు ఒక 2 చెంచాలు తీసుకుంటే గనుక చలవ చేస్తుంది. సో ఇట్లాంటివి మనము అడిషనల్‌గా సన్ స్ట్రోక్ నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి వాడుకోవచ్చండి. సో సో, మనము ఇటువంటి విషయాలన్నీ ఇంట్రడక్షన్‌లో చంద్రమోహన్ గారు చెప్పారు. మనము ఆరోగ్యదాత్రి స్వస్థానంద సప్తాహం అని ప్రతి నెల చేస్తున్నామండి. మే నెలలో కూడా ఈ కార్యక్రమం జరగబోతోంది. డేట్స్ కన్ఫర్మ్ అవ్వగానే మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. అందులో ఈ హోలిస్టిక్ హ్యూమన్ హెల్త్ అని చెప్పి మనిషికి శరీరాన్ని అర్థం చేసుకోవడము, దాన్ని అర్థం చేసుకున్న తర్వాత శరీరాన్ని గవర్న్ చేసే ప్రిన్సిపల్స్ గురించి, యూనివర్సల్ హెల్త్ ప్రిన్సిపల్స్ గురించి మనం ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాము. మన వర్క్‌షాప్‌లో చిట్కాలు చెప్పము. ఇది తినండి మీ కిడ్నీ ఫెయిల్యూర్ తగ్గిపోతుంది, ఇది తినండి క్యాన్సర్ తగ్గిపోతుంది, ఈ డైట్ ఫాలో అవ్వండి 6 ప్యాక్ వస్తుంది, 0 సైజ్ వచ్చేస్తారు. ఇట్లా చిట్కాలు కాకుండా ప్రిన్సిపల్స్‌ని, యూనివర్సల్ హెల్త్ ప్రిన్సిపల్స్‌ని అర్థం చేసే ప్రయత్నం చేస్తాము. సో, దాన్ని లైఫ్‌లో ఎట్లా ఇంప్లిమెంట్ చేసుకోవాలో కూడా ఈ వర్క్‌షాప్‌లో చేయడం జరుగుతుంది. ఇప్పటికి 32 ఫ్రీ రెసిడెన్షియల్ హెల్త్ వర్క్‌షాప్స్ కండక్ట్ చేశామండి. ప్రతి నెల జరుగుతోంది. ప్రతి వర్క్‌షాప్‌లోని సుమారు 60, 70 మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. సో, ఈ వర్క్‌షాప్‌లో ధన్వంతరి హోమంతో స్టార్ట్ చేస్తాము. ఎన్నో క్లాసెస్ తో పాటు చక్కగా ఈ ఆహ్, యోగాభ్యాసము, యోగాభ్యాసం తర్వాత ఆయుర్వేదంలో చెప్పేటువంటి ప్రాతకాల చర్య, నస్యకర్మ, కర్ణపూరణము, తర్వాత అంజనము, కవళధారణ, అభ్యంగము, ఇవన్నీ ప్రాతకాల చర్య చేయడము. ఎన్నో రకాలైనటువంటి ప్రాక్టికల్ సెషన్స్ కూడా చూపిస్తామన్నమాట. కాటుక ఎట్లా తయారు చేయాలి, సున్నిపిండి ఎట్లా తయారు చేసుకోవాలి, హెయిర్ ప్యాక్ పౌడర్ ఎట్లా తయారు చేసుకోవాలి, ఇంకా ఇంట్లో క్లీనింగ్‌కి బయో ఎంజైమ్స్ ఎట్లా తయారు చేసుకోవాలి కెమికల్స్ లేకుండా. మా దగ్గర ఇవి నేర్చుకుని కొంతమంది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెట్టుకున్నారు. ఒక అబ్బాయి ఢిల్లీలో చేస్తున్న గవర్నమెంట్ జాబ్ మానేసి విజయనగరం దగ్గర చీపురుపల్లిలో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టాడండి. ఈ బయో ఎంజైమ్స్ తయారు చేయడానికి 1,00,000 మంది గృహాల్లోంచి నేను కెమికల్స్ తీసేస్తాను 2030 కల్లా అని సంకల్పం తీసుకొని శరవేగంతోటి బయో ఎంజైమ్స్ తయారు చేస్తున్నాడు. అందరికీ అందిస్తున్నాడు. మన శబలా కార్యక్రమంలో స్టాల్ కూడా పెట్టాడు తను. వాళ్ళ వెబ్‌సైట్ కూడా ఉంది. బీస్ ఎర్త్ అని. కాటుక తయారు చేయడము, ఇంకా ఇలాంటివన్నీ కూడా ప్రాక్టికల్ సెషన్స్ అన్నీ కూడా చేయడం జరుగుతుందండి. ఇది టూత్ పౌడర్ అంటే కొబ్బరి చిప్పల నుంచి బొగ్గు ఎట్లా తయారు చేసుకోవాలి,
ఇలాంటివన్నీ కూడా మనము నేర్పిస్తామనమాట. నొప్పులకి లేపాలు ఎలా తయారు చేసుకోవాలి. ఇలా ప్రాక్టికల్ సెషన్స్‌తో పాటు థియరీ సెషన్స్ కూడా నడుస్తాయన్నమాట. ప్రిన్సిపల్స్ చెప్పడం, ప్రాక్టికల్ సెషన్స్ ఇంకా ఏదో మనం నేర్పించేటువంటి ఈ సూత్రనేతి, యోగ యోగ విద్యలో షట్కర్మల్లో చెప్పినటువంటి సూత్రనేతి, జలనేతి, ఇంకా వస్త్రనేతి, ఇంకా శంఖ ప్రక్షాళన. సుబ్రహ్మణ్యం గారు మీరు మ్యూట్ పెట్టుకోండి. ఉన్నానండి సుబ్రహ్మణ్యం గారు, మ్యూట్ చేసుకోండి. సో ఇట్లా ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే గనుక ఈ వర్క్షాప్‌లో జాయిన్ అవ్వచ్చండి. సో ఆహ్, ఇది కాకుండా ఇంకొన్ని అనౌన్స్‌మెంట్స్ ఉన్నాయండి. ఆహ్, మే నెలలో మే 1 తారీఖు నుండి 7 తారీఖు వరకు సంస్కృత భారతి ఆధ్వర్యంలోని 7 రోజుల పాటు ఆవాస ప్రబోధన వర్గం చేస్తున్నాం. ప్రబోధన వర్గం అంటే అఖండ సంస్కృత వాతావరణాన్ని క్రియేట్ చేసి సంస్కృతం అనర్గళంగా మాట్లాడడం నేర్పిస్తామన్నమాట. కేవలం రూ. 700 ఫీజండి. 7 రోజుల పాటు మీకు భోజనము, ఆవాసము, అకామిడేషను, ఫుడ్ పెడుతూ మీకు సంస్కృతం మాట్లాడడం నేర్పిస్తాం. 7 రోజులు అయిన తర్వాత మీరు తెలుగు మర్చిపోతారు. మీరు మాట్లాడదాం అనుకున్న నోట్లోంచి సంస్కృతమే వస్తుందన్నమాట. అంత బాగా మేము నేర్పిస్తున్నాము. చీరాల్లో జరుగుతుందండి. చీరాల్లో 1 తారీఖు నుండి 7 తారీఖు వరకు అవుతుంది. దీనికి సంబంధించిన గూగుల్ ఫార్మ్ కూడా నేను చంద్రమోహన్ గారు షేర్ చేస్తాను. అది మీ అందరితో పంచుకుంటారు వారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇది సారీ మే కాదండి. ఇది ఏప్రిల్ కదా! యాహ్! ఎగ్జాక్ట్‌లీ మే 1 తారీఖు నుండి 7 తారీఖు వరకు నడుస్తుందండి. దీనికేంటంటే ముందు కొంత సంస్కృత అవగాహన ఉండాలి. దానికోసం మేము ఈ నెలలో 15 తారీఖు నుండి 25 తారీఖు వరకు ఆన్‌లైన్‌లో 10 రోజుల పాటు సంస్కృతం నేర్పి, దాని తర్వాత అలా అందులో పాల్గొన్న వాళ్ళకి ఇందులో అవకాశం ఇస్తున్నాం అన్నమాట 7 రోజులు రావడానికి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు దీన్ని రిజిస్టర్ చేసుకోవచ్చు. అలాగే ఏప్రిల్ 19 తారీఖు నాడు చిన్న పిల్లల కోసం అని చెప్పి ఒక సమ్మర్ క్యాంప్ లాగా, వర్క్‌షాప్ లాగా చేస్తున్నాం. అందులో సౌండ్ హీలింగ్ చేయడము, పిల్లల చేత కుండలు తయారు చేయించడము, పిల్లల చేత బయో ఎంజైమ్స్ తయారు చేయించడము, రకరకాల యాక్టివిటీస్ చేయించడం. అది ఒకరోజు సింగిల్ డే చేస్తున్నాం. అది కూడా నేను షేర్ చేస్తాను. ఇంకా వేరే సమ్మర్ క్యాంప్స్ అవుతున్నాయి. అలాగే జూన్ నెలలో గీతా ఫర్ యూత్ అని చెప్పి యంగ్‌స్టర్స్‌కి 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వాళ్ళకి భగవద్గీత ద్వారా జీవితంలో క్యారెక్టర్ బిల్డింగ్ ఎట్లా చేసుకోవాలి, ఒక ఫోకస్, ఒక గోల్ సెట్టింగ్, ఒక లైఫ్ తాలూకా పర్పస్‌ని అర్థం చేసుకొని స్ట్రెస్ మేనేజ్‌మెంట్‌ని ఎట్లా చేయాలి, భగవద్గీతలో చెప్పినటువంటి శ్రీకృష్ణుడు చెప్పినటువంటి భగవద్గీతని మనం లైఫ్‌లో ప్రాక్టికల్‌గా ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి, యూత్‌కి అపీల్ చేసే విధంగా ఎన్నో రకాల యాక్టివిటీస్ తోటి యూనో గేమ్సు, ర్యాపు, మ్యూజిక్కు ఇవన్నీ కూడా ఉంటూ చేస్తున్నారన్నమాట. జూన్ నెల 5, 6, 7 తారీఖులండి ఇది జరుగుతోంది. దీనికి సంబంధించిన పోస్టర్ కూడా నేను చంద్రమోహన్ గారికి షేర్ చేస్తాను. అలాగే మే నెలలో 15, 16, 17 శైలేంద్ర గారి వర్క్‌షాప్ మేము మా హాస్పిటల్‌లో కండక్ట్ చేస్తున్నాము. ఇది ఇంతకు ముందు చెప్పినటువంటి బయో సాల్ట్ తయారు చేయడము, హే బాక్స్‌లో కుక్ చేయడము, ఇంకా బయో ఎంజైమ్స్ తయారు చేయడము, జీవాణు మందు తయారు చేయడము, జీవజలం తయారు చేయడము, ఇవన్నీ కూడా వారు నేర్పిస్తారు. వారి దగ్గర నుంచి మేము నేర్చుకున్నాము. వారి వర్క్‌షాప్ కూడా మేము మన మే నెలలో 15, 16, 17 తారీఖులో చేస్తున్నామండి. సో వీటన్నిటికి సంబంధించిన వివరాలు నేను చంద్రమోహన్ గారితో షేర్ చేస్తాను. సో వీటిలో మీకు ఏది కుదిరితే అది, ఎందులో కుదిరితే అందులో మీరు జాయిన్ అయ్యి చక్కగా ఈ సమ్మర్‌లో మీ పిల్లలు ఉంటే గనుక, ఖాళీగా ఉంటే గనుక వాళ్ళని వీటికి పంపిస్తే వీటన్నిటిలో యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేస్తారు. ముఖ్యంగా పిల్లలకి సంస్కృతం నేర్పిస్తే చాలా బావుంటుంది. సో 7 రోజుల పాటు మిమ్మల్ని వదిలి ఉండగలుగుతారు అనుకుంటే పిల్లల్ని పంపించండి. లేదా మీరు కూడా వాళ్ళని తీసుకొని రండి. సో అఖండ సంస్కృత వాతావరణంలో మీరు అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా సంస్కృతం తప్ప వేరే ఇంకేం ఉండదండి. సంస్కృతమే మాట్లాడతాము. సంస్కృతంలో ఆటలాడతాము. సంస్కృతంలో పాటలు పాడతాము. సంస్కృతంలో గేమ్స్ ఆడతాము. కోపం వస్తే పోట్లాడడం కూడా సంస్కృతంలోనే చేస్తారన్నమాట. అంత బాగా అఖండ సంస్కృత వాతావరణం నడుస్తుంది. అండ్ ఈ కార్యక్రమాలన్నిటికీ మీ అందరికీ స్వాగతం అండి. సో ఎ ఎవ్రీ వీక్లీ ట్వైస్ మీ అందరి జ్ఞానాన్ని ఇంప్రూవ్ చేసి, కొత్త విషయాలు చెప్పి, ఇంకా ఆ నాలెడ్జ్ షేరింగ్ అనేది చేస్తున్నటువంటి చంద్రమోహన్ గారు ఈ ప్లాట్‌ఫార్మ్‌ని క్రియేట్ చేసి, ఈ హోమియో బ్రదర్‌హుడ్‌లో అందరికీ కూడా ఎంతో జ్ఞానాన్ని షేర్ చేస్తున్నారు. సో వారికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఇక్కడితో నా సెషన్ అయిపోయింది. ఏమైనా క్వెషన్స్ ఉంటే అడగండి. చీరాలలోని రైల్వే స్టేషన్ దగ్గరే ఒక గవర్నమెంట్ స్కూల్ ఉందండి. ఎన్ఆర్ అండ్ కేఎం స్కూల్ ఏదో ఉంది. రైల్వే స్టేషన్ దగ్గర చాలా పెద్ద వాకింగ్ గ్రౌండ్ అదంతా ఉంటుంది.
ఆ స్కూల్ అండి. అందులో చేస్తున్నాము చీరాలలోని. దానికి సంబంధించిన వివరాలంతా కూడా చంద్రమోహన్ గారితో షేర్ చేస్తానండి. సార్ మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించినారు. ధన్యవాదాలు. ఇంకొకటేందంటే మాకు ఏం తినాలి, ఏం తినొద్దు అనే ఒక మంచి విషయాలు, ఎట్లా ఉండాలి, ఏది విషయాలనేది ఒక పెద్ద ఫజిల్. అలాంటివి కూడా మాకు చాలా క్లియర్‌గా చెప్పారు. ఏ ఏ ఏ ఋతువుకి ఆ ఋతువు క్లియర్‌గా మాకు మీరు మీ అమూల్యమైన సమయాన్ని సకాలంలో అందిస్తున్నందుకు కృతజ్ఞతలు. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలండి. ధన్యవాదాలు. ఒక మంచి విషయం సార్ ఇది గూడా. మాకు ఇది ఏమంటారు దాన్ని? ఇండియన్ లైఫ్ స్టైల్ చాలా ముఖ్యం సార్. ఆ లైఫ్ స్టైల్ మాకు దగ్గరగా అవును. అందిస్తున్నందుకు మీకు చాలా కృతజ్ఞతలు. ఇండియన్ లైఫ్ మీ స్టైల్‌లో ద్వారా మనకి వచ్చిన సార్ ప్రిజర్వేషన్ చంద్రమోహన్ ఆఫ్ గారు, హెల్త్ ఈస్ మీ చాలా ద్వారా ఈ గడ్డి పెట్టే ఇవన్నీ పాత అసలు ఉన్నాయని అందరం కుర్చీలో కూర్చొని ఏసీలో కూర్చొని ఉంటే అసలు మన సాంప్రదాయం ఏంది అనేది కూడా తెలుసుకుంటేనే ఎప్పుడైనా ఒక రోజు దాని వైపు చూడటానికి అవకాశం ఉంటుంది, ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. అట్లాంటి దాన్ని మీరు అరేంజ్ చేశారు. థ్యాంక్ యూ వెరీ అవునండి. మచ్ సార్. నమస్కారములు. సార్ గడ్డితో శుభోదయం. వండుకునేది ఏది ఒకసారి బాగా చంద్రమోహన్ గారికి షేర్ చేస్తే మేము చూస్తాం సార్. ఇందాక మీరు అది యాహ్! యాహ్! నేను అంటే వీడియో మాకు షేర్ అర్థం కాల చేస్తానండి. షేర్ ఫోన్ వీడియో నెంబర్ షేర్ కూడా షేర్ చేస్తే చేస్తానండి. ఒకరు మీరు ఫోన్ నెంబర్ కనుక షేర్ చేస్తే మేము కూడా ఒకరు అట్లా కన్సల్ట్ అవుతాం సార్. ఇప్పుడు ఈ అలాగేనండి. సప్తాహం ఎక్కడ బిగిన్ చేస్తున్నారు సార్? యెస్. మేము ఆ! మే నెలలో 8దో తారీఖు నుండి మన సప్తాహం స్టార్ట్ అవుతుందండి. 7దో తారీఖు వరకు సంస్కృతంది. 8దో తారీఖు నుండి మన సప్తాహం స్టార్ట్ అవుతుంది. మళ్ళా 15, 16, 17 ఏమో శైలేంద్ర గారి వర్క్‌షాప్ ఉంది. వరుసగా ఆల్‌మోస్ట్ 1దో తారీఖు నుండి 17 వరకు కంటిన్యూస్‌గా జరుగుతున్నాయి. చీరాల్లో 1 నుండి 7, 8 నుండి మన హాస్పిటల్‌లో అంటే విశాఖపట్నంలో. ఆహ్, అలాగే చాట్ విండోలో చాలా రైసెస్ చెప్పారు. ఇవి కెన్ అవర్ రైస్ బి రిప్లేస్డ్ బై మిలిటెంట్స్ కాదు. మిల్లెట్స్ కదా! మీరు మిలిటెంట్స్ అని రాసారు. సో, ఇప్పుడు మిల్లెట్స్ వాడాల్సిన అవసరం మనకెందుకొచ్చిందంటే, ప్రస్తుతం దొరుకుతున్నటువంటి రైస్‌లో ఫైబర్ లేదు. అండ్ పురుగు మందులు, ఎరువులు వేసి పండిస్తున్నారు గాబట్టి, దానికి ప్రత్యామ్నాయంగా ఖాదర్ అలీ గారు లాంటి వాళ్ళు మిల్లెట్స్‌ని తీసుకొచ్చారండి. సో, మిల్లెట్స్‌లో నుండే పోషకాలన్నీ కూడా ఉన్నటువంటి మన పాత బియ్యపు విత్తనాలు దొరికితే గనక, అవి వాడుకుంటే ఖచ్చితంగా మిల్లెట్స్ అవసరం పెద్దగా ఉండదు. ఏదో రాగులు కొంత మనం వాడుకోవచ్చు. బట్ అన్ని మిల్లెట్స్‌తో రిప్లేస్ చేయక్కర్లాల్సిన అవసరం లేదు. మన రైస్‌లో కూడా అన్నే పోషక పదార్థాలు, అంతే ఫైబర్ ఉన్నదండి. ఇందాక నేను చూపించాను కదా మీకన్నీను. సో, అది తీసుకోవచ్చు సరిపోతుంది. రాజరాజేశ్వరి గారు, డాక్టర్ రాజరాజేశ్వరి గారు హ్యాండ్ రైజ్ చేశారండి. మీరు అన్‌మ్యూట్ చేసుకోండి రాజరాజేశ్వరి గారు. నమస్తే అండి. ఐయామ్ డాక్టర్ నమస్తే రాజేష్, అమ్మా. కార్డియాలజిస్ట్ ఫ్రమ్ జర్మనీ. నేను హలో అండి. 18 సంవత్సరాలు బయటుండి ఇప్పుడు భారతదేశం వచ్చాను. ఓహ్! నాకు మాధవి గారి ద్వారా పరిచయము. డాక్టర్ ఆహా! సుందర్ పిరమిల్ గారు. సో, అవును. నేను నా కొడుకుల్ని ఇక్కడ వేద పాఠశాలలో మిస్టర్ శశిభూషణ్ శర్మ గారు ఫౌండర్ ఆయన. విద్యారణ్యం వేద అవును. పాఠశాలలో జాయిన్ చేశాను. విద్యారణ్యం. ఓకే. ఓకే. యాక్చువల్‌గా విద్యారణ్యం. యాక్చువల్‌గా ఇంటర్నేషనల్ స్కూల్‌లో వేస్తే ఐ వాస్ నాట్ సాటిస్ఫైడ్. ఎందుకంటే వాళ్ళు సెక్యులర్ ఇది అని చాలా వేరేవేమో నేర్పిస్తుంటే ఐ రిమూవ్డ్ హిమ్. ఇప్పుడు వాడు వేదాలతో ఆ! పాటు చక్కగా భారతీయ శిక్షణ, సంస్కృతం ఇవన్నీ నేర్చుకుంటున్నాడు. కాకపోతే నాకు సంస్కృతం రాదు. జర్మనీలో ఈ మధ్య చాలా ఫేమస్ అవుతుంది. వాళ్ళు మన దగ్గర నుంచి నేర్చుకొని వాళ్ళంతా జర్మన్ లాంగ్వేజ్‌లో కన్వర్ట్ చేసుకొని ఆ విద్యని వాడుతున్నారు. కాకపోతే మనం ఇక్కడ అవును. కోల్పోతున్నాము అని ఒక చిన్న బాధ ఉండింది. కానీ ఇప్పుడు మీరు చాలా శుభవార్త ఇచ్చారు. ఇంకా పెద్ద సంస్కృతం బాధాకర విషయం ఏంటంటే, మన మన ఇండియాలో కొన్ని యూనివర్సిటీస్‌లో ఫారినర్స్ వచ్చి సంస్కృతం టీచ్ చేస్తున్నారు. మనకి యాహ్! ఫారినర్స్ వచ్చి టీచ్ చేస్తున్నారు. హ్మ్. సో, చాలా యాహ్! సంతోషం వేసింది మీరు మాట్లాడితే. ఐ విల్ డెఫినైట్‌లీ జాయిన్ ద కోర్స్. ప్లస్ మా విద్యారణ్యంలో కూడా మేము బయో ఎంజైమ్స్ వాడాలనుకుంటున్నాము. ఎందుకంటే చిన్న పిల్లలకి స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఆ! వస్తున్నాయి వెన్ కెమికల్స్. సో, అవును. ఆహ్, ఐ అవును. రిక్వెస్ట్ డాక్టర్ చంద్రమోహన్ గారు టు ప్లీజ్ షేర్ మీ ఆల్ ద లింక్స్. వి విల్ డెఫినైట్‌లీ కమ్ అండి. ఐ యామ్ వెరీ వెరీ థాంక్‌ఫుల్ టు డాక్టర్ సుందర్ రాజ్ గారు. అండ్ మాధవి ఐఎస్ హోమియోపతిలో ఉన్నారు కదా! వారా మీ ఫ్రెండు? అవునండి. వారి ద్వారా మీరు మా పరిచయమయ్యారు. ఆ! అవును. మాధవి గారు ఆల్రెడీ విద్యారణ్యంలో ఒక 2 రోజుల సెషన్ ప్లాన్ చేశారు.
ఓకే. అక్కడ బయో ఎంజైమ్స్ ఇవన్నీ కూడా తయారు చేయడం నేర్పించే ప్రయత్నం చేస్తాము. అది. ఓకే. ఓకే. సరే అండి. సంస్కృత ఓకేనండి. భారతికి నేను వస్తానండి తప్పనిసరిగా. థ్యాంక్ యూ. ఆ! యాహ్! అది కూడా షేర్ చేస్తానండి. సంస్కృత భారతిది కూడా. షూర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. వెంకటేశ్వరరావు గారు మీరు హ్యాండ్ రైజ్ చేశారు. వెల్కమ్. సార్ నమస్తే సార్. అది వెంకటేశ్వర గారు మీరు బియ్యం ఎక్కడ దొరుకుతాయో ఒకసారి రైతులది పెడతారా సార్? రైతుల లిస్ట్ ఉందండి. అది కూడా ఆ, అందించే ప్రయత్నం చేస్తాను. ఏ జిల్లాలో ఎవరు పండిస్తున్నారో రైతుల లిస్ట్ ఉంది. ఎవరు ధాన్యం పండిస్తున్నారు, వెరైటీస్ ఆఫ్ రైస్ ఇప్పుడు మీరు ఆ లిస్ట్ కూడా పెడతానండి. ఇప్పుడు మీరు చెప్పినవి దొరుకుతాయి సార్? అన్ని బియ్యం వెరైటీస్ దొరుకుతున్నాయండి. అన్ని దొరుకుతున్నాయి, పండిస్తున్నారు రైతులు చక్కగా బ్రహ్మాండంగా పండిస్తున్నారు. ఒకరు ఇది కొంచెం పెడితే యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటాయి సార్ మీరు చెప్పినవన్నీ. తప్పకుండానండి. తప్పకుండా. థ్యాంక్ యూ సార్. సంస్కృత ఆన్లైన్ క్లాసెస్ ఎప్పటి నుంచి అండి? ఆన్లైన్ క్లాసెస్ 15వ తారీఖు నుండి 15 నుండి 25 వరకు. దాని తర్వాత 1వ తారీఖు నుండి రెసిడెన్షియల్ వర్క్షాప్ అండి. సో రెసిడెన్షియల్ వర్క్షాప్ కి ప్రిపేర్ చేయడం కోసం ఆన్లైన్ క్లాసెస్ అన్నమాట. సార్ ఈ రైస్ వెరైటీస్ అన్ని ఎక్కడ దొరుకుతాయి సార్? అదే రైతులు డైరెక్ట్ గా పండించే రైతులు ఉన్నారు. మీ 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 మీరు ఎక్కడో ఏ ఊర్లో ఉన్నారో చెప్తే ఆ ఊర్లో మా స్టోర్స్ ఉన్నాయన్నమాట. ఉదాహరణకి విశాఖపట్నంలో సంకల్ప ఆర్ట్ విలేజ్ అని, తులసి న్యాచురల్స్ అని చాలా ప్లేసెస్ లో సుమారు 12 రకాల బియ్యంలు స్టోర్ చేసి పెట్టారన్నమాట. అందరికీ అందిస్తున్నారు. సో అలా అన్ని ఊర్లోని కూడా దొరుకుతున్నాయి. అండ్ డైరెక్ట్ గా రైతుల దగ్గర నుంచి మీరు 1 కిలో 2 కిలోలు టేస్ట్ చూడడం కోసం స్టోర్స్ లో కొనుక్కుంటారు. బాగోదే అనుకుంటే డైరెక్ట్ గా రైతు దగ్గర నుంచి తెచ్చుకున్నారంటే మీకు ఇంకొంచెం రేట్ కూడా తక్కువ పడుతుంది అన్నమాట. రైతుల ఫోన్ నెంబర్లు ఉన్నాయి మన దగ్గర. అది బరంపురం ఒరిస్సా. చెప్పండి వెంకటేశ్వర గారు. అదే మేము బరంపురం మాకు దగ్గరలో ఎక్కడ ఈ రైస్ దొరుకుతాయని. చాలా మంది ఒరిస్సా నుంచి రైతులు వచ్చారు ఈ పండిస్తున్న వాళ్ళు. ఒరిస్సాలో కూడా బ్రహ్మాండంగా నేచురల్ ఫార్మింగ్ చేస్తున్నారండి. బట్ మీకు అక్కడ లోకల్ గా దొరకకపోయినా కూడా మీరు రైతులతో మాట్లాడుకుంటే వాళ్ళు నవత ట్రావెల్స్ లోనో SRKTలోనో వేసేస్తారు. మీరు అక్కడ నుంచి తెచ్చుకోవచ్చు ANLలో కానీ. అయితే రైతులు మేము అలాగే తెచ్చుకుంటాం. ఫోన్ నెంబర్ పెడతారు సార్? ఏంటండి? రైతుల తరఫు ఫోన్ నెంబర్ పెడతా. నేను అన్ని చంద్రమోహన్ గారితో షేర్ చేస్తాను అవన్నీ. ఓకే ఓకే అండి. ఓకే. థ్యాంక్ యూ అండి చంద్రమోహన్ గారు. స్వస్తి ప్రజాభ్యः పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషా గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి. జై శ్రీరామ్. వాసుదేవ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. వాసుదేవ్.